is on my way up. Joy and gladness fill my whole heart. We are in the future, we belong. We are the champions. We build in passion. Vision with strategy, with rightful mentality, and we are one. Global foundation, helping all nations. We deal with confidence, we give you evidence. Yes, we are one. We are the giant stars, graced with a lot of passion. We rise by lifting others. This is who we are. The season when time has come to show the world who we are. Looking back and see, remember we started from the scratch. Now it's time to wake and rise up. Hold the future that we dream of. Never you look down on who you are. Great success is on my way up. Joy and gladness fill my whole heart. We are in the future, we belong. To challenge your life, don't limit yourself. Only the bold gets the goal, cause you are a champion. Turning ordinary people to extraordinary. We are great visionaries. We know we are champion. We know we are champion. We are the champion. We are the champion. We build in passion. नमस्कार, मैं अमित भोबिया। दोस्तों आप Okay, welcome all of you. So welcome to Dynas Global. We deal with contents. So ఈ సెషన్ కి ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. సో ఐఎమ్ ఆడిబుల్. సార్ నేను మీకు కనబడుతున్నానా వినబడుతున్నానా? ఎనీవన్ రెస్పాండ్ అవ్వచ్చు మీరు. వినిపిస్తుంది సార్. ఓకే, సూపర్. ఓకే ఓకే, లెట్ us go to the session. ఈరోజు సెషన్లోకి మనం వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ ఎవరన్నా చెప్పగలరా? ఎనీబడి? డయాబెటిస్. ఓకే, సో ఈరోజు డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం. సో ఈరోజు ఇంకా చాలా మంది వచ్చేవాళ్ళు ఉన్నారు. సో లెట్ us see. సో వస్తారు, వాళ్ళు వస్తూ ఉంటారు, బట్ మనం టైం ప్రకారం స్టార్ట్ చేసుకుందాం. సో లెట్ us go to the session.
సో ఈరోజు డయాబెటీస్ డయాబెటీస్ ఎంత డేంజర్ గా ఉందో అందరికీ తెలుసు. ఈవెన్ మీ అందరికి ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే ఓకే సార్, మ్యూట్. ఓకే, ఈరోజు డయాబెటీస్ అనేది వన్ ఆఫ్ ద డేంజరస్. సో డయాబెటీస్ గురించి ఈరోజు మాట్లాడుకుందాం, కొన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు డయాబెటీస్ అంటే ఏంటి? ఎవరైనా మైక్ అన్మ్యూట్ చేసుకొని చెప్పగలరా? ఎనీబడి? సో ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీకు తెలిసిన విషయాలు చెప్పండి, నో ప్రాబ్లం. షుగర్, మధుమేహం, మనం 3 విషయాలు చెప్పుకున్నాం. అసలు డయాబెటీస్ అంటే ఏంటి, సో డయాబెటీస్ ని ఎలా తగ్గించుకోవచ్చు, ఇవన్నీ కూడా ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. సో ఈరోజు టాపిక్ ఎవరన్నా చెప్పగలరా? జస్ట్ అసలు డయాబెటీస్ అంటే ఏంటి? ఎనీవన్? సార్, ఈరోజు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ మన టీం మెంబర్స్ ఎవరైనా సరే, ఎనీవన్, అసలు డయాబెటీస్ అంటే ఏంటి ఎవరైనా చెప్పగలరా? గుడ్ మార్నింగ్ సార్ అందరికి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ సార్. డయాబెటిక్ అంటే షుగరే సార్. షుగర్ వచ్చిందంటే మనిషి సగం చచ్చినట్టే అనే లెక్కలో ఉంటారు సార్. షుగర్ అంటే ఇంకా మన జీవితం అయిపోయింది, లైఫ్ లేదు మనకు అనే విధంగా ఆలోచన చేస్తుంటారు సార్. ఇది డాక్టర్లను సంప్రదించినా కూడా వాళ్ళు షుగర్ వచ్చిందంటే ఇంకా పోదయ్యా, అది మనిషి చచ్చేంత వరకు పోదు అని వాళ్ళు భయపడిస్తుంటారు. ఖచ్చితంగా టాబ్లెట్ వాడాలి, మీరు తీపి తినకూడదు, ఆ పండ్లు తినకూడదు, ఈ పండ్లు ఆ పండు తినకూడదు, స్వీట్ అసలు తినకూడదు అని చెప్తుంటారు సార్. దాంట్లో ఏమైందంటే షుగర్ వచ్చిన జీవితం ఇట్లా అయిపోయింది, ఇదేంటి షుగర్ ఇట్లా వచ్చింది, డయాబెటిక్ అంటే జీవితంలో మనం తీరకలేమేమో అనే విధంగా ఆలోచన చేస్తుంటాం సార్. ఖచ్చితంగా డయాబెటిక్ వచ్చిందంటే సగం జీవితం నాశనము అనే పొజిషన్ లో ఉంటారు సార్. అది సార్. సూపర్ సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీ పేరు? నా పేరు రోషన్ సార్. ఓకే, ఓకే, మీ పేరు ఇక్కడ మార్చుకోండి, నార్జో అని ఉంది అందుకని. సో థ్యాంక్ యూ, థ్యాంక్ యూ రోషన్ సార్. అలాగే ఇంకా మీకు తెలిసిన వర్డ్స్ ఎవరైనా చెప్పగలరా? ఈరోజు సెషన్ లో మీరు కొన్ని విషయాలు తెలుసుకోబోతున్నారు. సో అసలు షుగర్ అంటే ఏంటి, డయాబెటీస్ అంటే ఏంటి, మీకు తెలిసిన మాటలో చెప్పండి, నో ప్రాబ్లం. అంటే ఎవరో ఏదో అనుకుంటారు అని ఏం లేదు. అసలు డయాబెటీస్ అంటే ఏంటి అనేది తెలిస్తే కదా మనం మాట్లాడుకునేది. ఎనీవన్? ఇంకా సో హ్యాండ్ రైజ్ చేసి మాట్లాడచ్చు, ఎనీవన్? మీరు మాట్లాడితే నేను ముందుకు వెళ్తాను. ఆర్ యు రెడీ? సో రెడీ అంటే థమ్స్ అప్ సింబల్స్ ఇవ్వండి. సో అందరూ కూడా ఒక్కసారి. సో మీరు రెడీ అంటే ఎస్ ఎస్ సింబల్స్. ఓకే, మీ అందరూ కూడా నేర్చుకోవచ్చు. మీకు అక్కడ సింబల్స్ కనబడతా ఉంటాయి. మీరు రెడీగా ఉన్నారనుకుంటే జస్ట్ ఆ సింబల్ మీద క్లిక్ చేస్తే చాలు. ఓకే, ఓకే, సూపర్ సార్. మీరందరూ కూడా ఎంత ఫాస్ట్ గా చెప్తే నేను అంత ఫాస్ట్ గా ముందుకు వెళ్తాను. బట్ ఈరోజు మీకు ఒక క్లారిటీ ఇస్తాను దీని గురించి. సో డయాబెటీస్ అంటే ఏంటి, జనరల్ గా వ్యాధి ఎందుకు వస్తుంది, ఈ వ్యాధి ఏ వయసులో ఉన్న వాళ్ళ నుంచి ఏ వయసు ఉన్న వాళ్ళ వరకు రావచ్చు. ఎనీవన్? మీకు తెలిసిన విషయాలు ఏంటో చెప్పండి, నేను దాన్ని బట్టి నేను క్లాస్ ముందుకు తీసుకువెళ్తాను. అలాగే ఈరోజు మీ అందరికి ఒక క్లారిటీ ఇస్తున్నాను. డయాబెటీస్ నుంచి తగ్గించుకునే అవకాశాలు ఉన్నాయా లేవా? అసలు డయాబెటీస్ అంటే ఏంటనేది తెలిస్తే మనం రేపొద్దున్న చాలా మంది జనాల దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి ఈ టాపిక్స్ గురించి. సో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి, డయాబెటీస్ అంటే ఏంటి. ఒకసారి ఇక్కడ ఆల్రెడీ నేను ఒక పిక్చర్ కూడా ఇచ్చాను అబౌట్ డయాబెటీస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి సార్. డయాబెటిక్ అంటే ఇంకా జీవితం పోయింది అనే పరిస్థితిలో ఉంటారు సార్. షుగరు పూర్తిగా మన జీవితాలు నాశనం అయిపోయినాయి. ఇక నేను ఏం తినకూడదు, టయానికి తినాలా, టయానికి తినకపోతే షుగర్ వచ్చి పడిపోతాము అనే పొజిషన్ లో ఉండి ఇంకా భయభ్రాంతులకు గురవుతారు సార్. మన ప్రొడక్ట్ లో ఎస్గార్డ్ అని ఉంది, దాన్ని వాడితే సూపర్ గా అది ఒక 6 నెలలు
సార్ నేను చెప్పేది ఒక్కటే సార్, మన ప్రోడక్ట్ల గురించి మనం మాట్లాడదాం లాస్ట్ లో. నేను అనేది ఏంటంటే సార్, డయాబెటీస్ అంటే ఏంటి అనే దాని గురించి అడుగుతున్నాను సార్. మన ప్రోడక్ట్లు ఎలా వాడతాం అన్ని మనం మాట్లాడుకుందాం లాస్ట్ లో. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ ఇంకా సార్. ఎవరన్నా సార్ హ్యాండ్ రైస్ చేసి మాట్లాడండి, చాలా మంది మైక్స్ అడ్మిట్ చేసుకున్నారు. సో ప్లీజ్. సార్ మాట్లాడొచ్చు. సార్ వెంకట్ సార్ మాట్లాడొచ్చు. వెంకట్ సార్, కుమార్ గారు, ప్రసాద్ రావు గారు, సార్ మీరు అందరు కూడా మాట్లాడొచ్చు 1 by 1. సార్ వాయిస్ వినపడుతుందా? ఓకే సరే, నా చిన్న మాట చెప్తాను అందరికీ కూడా. అసలు డయాబెటీస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకుందాం ఈరోజు టాపిక్ అది. కాబట్టి అసలు వాట్ ఈస్ డయాబెటీస్ అనే దానికి వెళ్తే జనరల్ గా మీరు అర్థం చేసుకోండి. సో సార్ ఇందాక రోషన్ గారు చాలా మాటలు చెప్పారు, డయాబెటీస్ వస్తే ఇంకా జీవితం పాడైపోయింది, జీవితం ఇక్కడతో అంతం అయిపోయింది, ఇంకేమీ లేదు అంటున్నారు. కానీ మీకు తెలియని విషయం ఏంటంటే, ఈరోజు చిన్న పిల్లల దగ్గర నుంచి ఈవెన్ 5 years 10 years లోపు వాళ్ళకి కూడా షుగర్ వచ్చేస్తుంది. అంటే 10 సంవత్సరాల పిల్లలకు కూడా షుగర్ స్టార్ట్ అయిపోతుంది. అసలు ఎందుకు ఈ షుగర్ వస్తుంది? సో జనరల్ గా ఈ షుగర్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దాని గురించి ఒకసారి చూద్దాం. జనరల్ గా ఈ షుగర్ అసలు మన బాడీలో స్టార్ట్ అయిన తర్వాత అసలు ఈ షుగర్ ఎలా వస్తుంది, ఈ విషయాలు మనం గనక తెలుసుకుంటే సో ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అనేది ఉంది. కాబట్టి సో ఈరోజు నేను కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవడానికి ఈరోజు ఇష్టపడుతున్నాను. ఆర్ యు రెడీ? సో చాలా మందికి ఆర్ యు రెడీ? సో థమ్స్అప్ సింబల్స్ ఇవ్వచ్చు, మీరు రెడీగా ఉన్నారు అని నేను తెలుసుకుంటాను. ఈ రోజున సమాజంలో మెయిన్ విషయం ఏంటంటే, ఎస్ థ్యాంక్ యూ. సో ఈరోజు సమాజంలో విషయం ఏంటంటే ఎవరికి కూడా అవగాహన లేదు. సీరియస్ గా చెప్తున్నాను, ఎవరికి కూడా అవగాహన లేదు. సార్ ఏంటి సార్ అలా అంటున్నారంటే, ఎస్ రియలీ. ఎందుకు అంటే అసలు డయాబెటీస్ అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. అసలు డయాబెటీస్ వ్యాధి ఎలా వస్తుంది, సో డయాబెటీస్ వస్తే అసలు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది. ఎవరు మైక్ అన్మ్యూట్ చేసుకుంటున్నారు? సార్ మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? కుమార్ గారు, ప్రసాద్ రావు గారు, జగదీష్ గారు. మైక్ అన్మ్యూట్ చేసుకున్నారు ప్లీజ్. సార్ మాట్లాడొచ్చు. సార్ మాట్లాడాలనుకుంటున్నారా జగదీష్ సార్? మీ మాట వినపట్ల. ఓకే సార్, మీరు ఏదైనా ఉంటే లాస్ట్ లో మాట్లాడండి, నో ప్రాబ్లం. సో థ్యాంక్ యూ. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. వాట్ ఈస్ డయాబెటీస్? ఒకసారి డయాబెటీస్ వస్తే ఏం జరుగుతుంది అనే దాని గురించి ఈరోజు ఒక టాపిక్ తీసుకోబోతున్నాం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా మీకు ఒక పిక్చర్ షేర్ చేయబోతున్నాను, చూడండి. మీరు జస్ట్ ఒక్కసారి మీకు ఏ డౌట్ ఉన్నా సరే లాస్ట్ లో మీరు అడగచ్చు. నేను ప్రతి దాని గురించి కూడా మాట్లాడబోతున్నాను. ఓకే, ఇక్కడ ఎంతమందికి స్క్రీన్ కనబడుతుంది? సో జస్ట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఏ వ్యాధి గురించి తెలుసుకోవాలనుకున్నా మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. గూగుల్లోకి వెళ్ళి వాట్ ఈస్ డయాబెటీస్ అని మీరు కొడితే అక్కడ వచ్చేస్తుంది. వాట్ ఈస్ క్యాన్సర్ అని కొడితే అక్కడ వచ్చేస్తుంది. అంటే వ్యాధి గురించి తెలుసుకోవాలని అనుకునే అవగాహన కావాలంటే ఖచ్చితంగా మనం ఏదైనా నేర్చుకోవచ్చు. సో ఇక్కడ కొన్ని పిక్చర్స్ చూపించారు, అలాగే ఇక్కడ కొన్ని మ్యాటర్. అంటే డయాబెటీస్ ఈజ్ ఎ డిజీజ్ దట్ అక్కర్స్ వెన్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ ఆల్సో కాల్డ్ బ్లడ్ షుగర్ ఈస్ టూ హై. అంటే మీ బాడీలో ఎప్పుడైతే
బ్లడ్ గ్లూకోజ్ ఎక్కువైపోతుందో, అంటే మీరు తీసుకునే ఫుడ్ ఎక్సెస్ ఎప్పుడు ఏమైపోతుందో, సో దాన్ని ఏంటంటే మీ బాడీ ఎక్కువ తీసుకోలేదు. గ్లూకోజ్ ఈజ్ యువర్ బాడీస్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే ఆటోమేటిక్గా మీ బాడీలో మెయిన్ ఏంటంటే ఎనర్జీ రావాలి అంటే మనం మాట్లాడుకుంటూ ఉంటాం, మన బాడీలో మనం తిన్న ఫుడ్ అంతా కూడా ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి. సో ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలంటే సో దానికి ఎన్ఏడి ప్లస్ పని చేయాలి అని వీటి గురించి మనం రోజు టాపిక్ మాట్లాడుకుంటాం. సో ఇక్కడ చూడండి, గ్లూకోజ్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద ఫుడ్ వాట్ వీ ఈట్, అంటే మనం తినే ఫుడ్లోంచి వస్తుంది. ఇన్సులిన్ ఈజ్ ఎ హార్మోన్ made by pancreas that helps glucose get into your cells to be used for energy. సో దీన్ని తెలుగులో కూడా మీరు చక్కగా చదువుకోవచ్చు. సో మధుమేహం అనేది చాలా మంది ఏమనుకుంటారంటే ఇది వస్తే తగ్గదు అన్న ఫీలింగ్ లోనే చాలా మంది ఉంటున్నారు. సో ఇది ఒక దీర్ఘకాలిక వ్యాధి. సో మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చేయనప్పుడు కానీ లేదా శరీరం తాను ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ సమర్థవంతంగా ఉపయోగించుకోలేనప్పుడు కానీ ఇది సంభవిస్తుంది. అంటే మన బాడీ తిన్న ఫుడ్ని ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోలేనప్పుడు మన బాడీ ఆటోమేటిక్గా ఈ ప్యాంక్రియాస్లో ఉన్న ఇన్సులిన్ ఎప్పుడైతే ప్రొడ్యూస్ అవుతుందో మన బాడీ షట్ డౌన్ అయిపోద్ది, అంటే హ్యాండ్స్ అప్ అని చెప్పేస్తుంది. అప్పుడు మీకు ఆటోమేటిక్గా డయాబెటీస్ అనే వ్యాధి వస్తుంది. బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ డయాబెటీస్ వస్తే తగ్గుతుందా తగ్గదా ఎవరన్నా చెప్పగలరా? ఎనీబడి? అంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అందరూ కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. సో నేను టాపిక్ ఎందుకు మీతో డిస్కస్ చేస్తున్నానంటే మీకు తెలియడం కోసం, నాకు ఆల్రెడీ అర్థమైంది కాబట్టి. ఎనీబడి? అంటే డయాబెటీస్ వస్తే తగ్గిద్దా తగ్గదా ఈ ఒక్క మాట చెప్పండి. ఎస్ మాట్లాడచ్చు రామకృష్ణ గారు. ఎనీబడి? దివ్య మేడం? కరెక్ట్ ప్రాసెస్ తీసుకోగలిగితే తగ్గిపోతుంది సార్. డయాబెటీస్ తగ్గిపోతుంది. గుడ్ గుడ్. ప్యాంక్రియాసిస్ అనేది ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయింది కనుక మనం రికవరీ చేయగలిగితే ఆటోమేటిక్ గా షుగర్ అనేది తగ్గిపోతుంది సార్. షుగర్ తగ్గిపోతుంది. వెరీ గుడ్. ఓకే, థ్యాంక్ యూ రామకృష్ణ గారు. ఇంకా ఐ వాంట్ ఆన్సర్స్. సార్ ఈరోజు సెషన్ అంతా కూడా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పడానికి వచ్చాను. సో నేను క్లాస్ లాగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే చాలా బాగుంటుంది, కానీ మీకు ఏం తెలుస్తుంది అన్న విషయం గురించి మాట్లాడుకుంటూ చెప్తే చాలా బాగుంటుంది అనిపించింది. సో ఎనీబడి? ఇంకా నాన్సారే గారు మాట్లాడచ్చు. శ్రీనివాసరావు గారు? దివ్య మేడం మీరు మాట్లాడచ్చు. షుగర్ తగ్గుతుందా తగ్గదా? తగ్గుతుంది సార్. ఎందుకంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ లెవెల్స్ ని మనం రెగ్యులేట్ చేసుకోగలిగితే, అంటే 2 టైప్స్ ఉంటుంది, దానికి కావాల్సిన ఇన్సులిన్ లెవెల్స్ మనం మెయింటైన్ చేసుకోగలిగితే ఆటోమేటిక్ గా తగ్గుతుంది. ఓకే, గుడ్. థ్యాంక్ యూ మేడం. ఇంకా ఎవరన్నా? గుడ్ మార్నింగ్ సార్. నవీన్ గారు గుడ్ మార్నింగ్. సార్ నవీన్ గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, మాట్లాడండి. సార్ అదే మన ఫుడ్ కంట్రోల్ ద్వారా మనం దాన్ని తగ్గించుకోవచ్చు అండి. మన టైం ఫుడ్ కంట్రోల్ చేసుకుంటూ దాన్ని తగ్గించుకోవచ్చు. అదొక మార్గం. ఇప్పుడు మనకున్న అవకాశాలు ఏంటంటే మన ఫుడ్ సప్లిమెంటరీస్ ఉన్నాయి కాబట్టి దీని ద్వారా కూడా మనం తగ్గించుకోవచ్చు. జనరల్ గా నేను అనేది ఏంటంటే తగ్గుతుందండి, తగ్గుతుంది, తగ్గించుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సార్. వస్తే తగ్గించుకోవచ్చు. సో చాలా మంది ఇంత మంచిగా మాట్లాడుతున్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. షుగర్ వస్తే తగ్గించుకోవచ్చు అని చాలా మంది చెప్తున్నారు. నేను ఒక మాట మాట్లాడతా. అసలు డయాబెటీస్ అనే వ్యాధి ఎక్కడ స్టార్ట్ అయింది? ఎస్ మాట్లాడచ్చు. సీతా మహాలక్ష్మి మేడం మీరు మాట్లాడచ్చు. సార్ నమస్తే సార్. నమస్తే మేడం. సార్ అందరూ షుగర్ తగ్గిపోద్దని చెప్తున్నారు, కానీ అసలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి మా ఫాదర్ షుగర్ ఉంది సార్. 10 years గా ఉంది. ఓకే, ఆయనకి లెవెల్ పెరుగుతూ వస్తుంది కానీ ఎప్పుడు తగ్గలేదు. ఫుడ్ లో కంట్రోల్ ఉంటుంది, టాబ్లెట్స్ వాడతారు, మళ్ళీ ఎన్ని మెడిసిన్స్ వాడినా కంట్రోల్ అయితే అవ్వలేదు సార్. ఓకే, ఇన్సులిన్స్ కూడా వచ్చారు ఆయన. ఇన్సులిన్ ఓకే. ఇప్పుడు అంటే మన ప్రోడక్ట్లు వచ్చినాయి సార్. ఇప్పటి వరకు మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మన ప్రోడక్ట్ల గురించి కాదు, మామూలుగా బయట ఉన్న వాటి గురించి మీరు అడిగారు సార్. ఎస్ ఎస్ మేడం, అంతే. మన ప్రోడక్ట్ల గురించి నేను లాస్ట్ లో చెప్తా కదా. అవును సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం.
మేడం ఓకే మీరు ఏం చెప్తున్నారో కరెక్ట్ గా కన్వే చేయండి అందరికి. అంటే షుగర్ వస్తే తగ్గిద్దా తగ్గదా అంతే. తగ్గదు సార్. ఎందుకు తగ్గుతుంది సార్? పెరుగుతూ వస్తుంది కానీ తగ్గడం అనేది లేదు. ఎంత ఫుడ్ కంట్రోల్ చేసుకున్నా షుగర్ అనేది కంట్రోల్ అవ్వలేదు సార్ సూపర్. ఇప్పటి వరకు కూడా. ఎస్ ఎస్ థ్యాంక్ యూ వెరీ మచ్ సీతమ్మ. ఓకే నెక్స్ట్ ఇంకా మాట్లాడొచ్చు ఎంఎస్ఆర్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, ఈ డయాబెటీస్ అనేది మన యొక్క గ్లూకోజ్ లెవెల్స్ బట్టి, అంటే మనం తినే ఆహారంలో వైట్ రైస్ ఎక్కువగా తినడం వల్ల కూడా ఈ మన గ్లూకోజ్ లెవెల్స్ పెరిగినప్పుడు డయాబెటీస్ గా మారుతుంది. సో ఈ డయాబెటీస్ అనేది ఒక మనకేంటంటే రెగ్యులర్ గా మన బాడీలో అది ఇంజెక్ట్ అయిపోయింది. సో మనం ఏంటంటే దీంట్లో అంటే మనం తినే ఆహారం మార్పులు చేర్పులు చేసుకోవాలి. రెండోది మనం డయాబెటీస్ ని పూర్తిగా తగ్గించుకోవాలనే కాన్సెప్ట్ కాదు సార్ ఇక్కడ ఉన్నది. దానికి ఒక టాబ్లెట్ వేసుకోవాలి, మన పని మనం చేసుకోవాలి. ఆ విధంగా మనల్ని మొద్దుబారిచ్చారు. బాడీలో ఉన్న భయాన్ని కలిగించడానికే ఈ డాక్టర్స్ కూడా అవేర్నెస్ చేయరు. ఎవరు తగ్గితే మన దగ్గరకు రారు అనే ఆలోచనతోనే ఒక इतने क्यूट प्रिंट्स वो भी सिर्फ 299 के अंदर मिल रहे. प्योर कॉटन फैब्रिक है. सच में इस प्राइस में दिल मिस मत करना, मत सोचो ज्यादा. फटाफट लिंक कमेंट करो और ऑर्डर कर लो. ఓకే అంటే మీరు చెప్పేది ఏంటంటే డయాబెటీస్ వస్తే ఇలా ఉంటుందని మీరు చెప్తున్నారు. ఓకే గుడ్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను ఒకటే చెప్తున్నాను సార్, ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. శేషిరెడ్డి గారు హ్యాండ్ డౌన్ చేసేయండి సార్. థ్యాంక్ యూ. ఎస్ ఈ రోజు ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. సో జనరల్గా ఇది ఒక పెద్ద టాపిక్. అండ్ ఇంకొకటి, ఈరోజు నేను ఒక చిన్న క్లారిటీ ఇవ్వబోతున్నాను ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది చాలా విషయాలు చెప్తున్నారు. అదేంటి, డయాబెటీస్ వస్తే తగ్గిపోతుంది, డయాబెటీస్ వస్తే తగ్గదు, డయాబెటీస్ వస్తే గ్లూకోజ్ పెరుగుతుంది, లేకపోతే డయాబెటీస్ వస్తే ప్యాంక్రియాస్ ఇలా అవుతుంది, ఇవన్నీ చెప్తున్నారు కదా. జనరల్ గా అసలు ఎందుకు ఈ డయాబెటీస్ వస్తుంది అని అడిగితే ఒకళ్ళు కూడా సరిగ్గా ఆన్సర్ చేయట్లే. గుర్తుపెట్టుకోండి, మీరు అసలు డయాబెటీస్ రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటనేది తెలుసుకోవాలి. అది ప్రతి ఒక్కళ్ళలో వచ్చే అవకాశం ఉంది. ఇది చిన్న పిల్లలు పెద్దవాళ్ళని రూల్స్ ఏం లేవండి. ఈ రోజున సొసైటీలో ఉంటున్న లైఫ్ స్టైల్ ప్రకారం ఇది అందరికీ వచ్చేస్తుంది. డయాబెటీస్ అనేది మదర్ క్యాపిటల్. అంటే ఒక్కసారి వచ్చిందా మీ బాడీలో ఉన్న ప్రతి ఆర్గాన్ కూడా డ్యామేజ్ అయ్యింది. గుర్తుపెట్టుకోండి. అంటే అది ఎలా స్టార్ట్ అయ్యిద్ది, అది ఎక్కడ స్టార్ట్ అయ్యిద్ది, ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. అసలు డయాబెటీస్ అంటే ఏంటి అంటే, ఈరోజు ఈ విషయం మీరు తెలుసుకోగలిగితే రేపొద్దున్న జనాల దగ్గరికి వెళ్ళినప్పుడు మనం ఆన్సర్ చేయగలుగుతాం. సో గుర్తుపెట్టుకోండి, డయాబెటీస్ అంటే ఏంటి అనేది ఈరోజు ఒక క్లారిటీ తీసుకుందాం వెళ్ళేలోపు. ఇంకొకటి, డయాబెటీస్ ని ఎలా తగ్గించుకోవచ్చు కూడా నేను ఈరోజు లాస్ట్ లో మీకు క్లారిటీ ఇచ్చేస్తా. గుర్తుపెట్టుకోండి, కరెక్ట్ గా హాఫ్ అన్ అవర్ లో మీకు డయాబెటీస్ గురించి పూర్తి అవగాహన ఇచ్చి, డయాబెటీస్ ని నార్మల్ గా ఎలా తగ్గించుకోవచ్చు, మన ప్రొడక్ట్స్ వాడుకుంటూ ఎలా తగ్గించుకోవచ్చు, ఈ రెండు విధానాలు ఈరోజు మీకు చెప్పబోతున్నా. ఆర్ యు రెడీ? రెడీ అన్న వాళ్ళందరూ కూడా సింబల్స్ ఇవ్వచ్చు. ఆర్ యు రెడీ? ఓకే గుడ్. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి. సో చాలా మంది ఏంటంటే అనుభవాల మీద చెప్తూ ఉంటారు. ఇప్పుడు సీతా మేడం చెప్తున్నారు, వాళ్ళ ఫాదర్ కుంది అన్ని కంట్రోలే ఉన్నారు, బట్ తగ్గట్లా. ఎందుకని? మెయిన్ మీరు అందరు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈరోజు డయాబెటీస్ అనేది ఒక వ్యాధి కాదు. గుర్తుపెట్టుకోండి, ఈ రోజున 90% రోగాలన్నీ కూడా మెయిన్ వచ్చేది స్ట్రెస్ వల్ల. గుర్తుపెట్టుకోండి, మీ బాడీలో ఒత్తిడి ఎక్కువైపోతే మీకు ఆటోమేటిక్ గా ప్రతి ప్రాబ్లం స్టార్ట్ అయిపోద్ది. స్ట్రెస్ అనేది తగ్గించుకుంటే చాలు ప్రతి ఒక్కరు కూడా. అసలు ఈరోజు చూద్దాం ఒకసారి, మధుమేహం, డయాబెటీస్, షుగర్ అని అనుకుంటా ఉంటాం. ఇందాక సారో మాట చెప్పారు, షుగర్ వస్తే ఇంక చచ్చిపోవడమే, ఇంకేమీ లేదని. సో అలా అనుకుంటున్నారు చాలా మంది. బట్ ఈ రోజున మన అందరం కూడా కొన్ని విషయాలు తెలుసుకొని మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో అవగాహన తీసుకురావడానికి ట్రై చేద్దాం. ఓకే, సో మధుమేహం అంటే ఏంటి? సో జనరల్ గా ఈ డయాబెటీస్ అంటే ఏంటి అంటే, మన బ్లడ్ లో ఉన్న గ్లూకోజ్ స్థాయిలు పెరిగిపోవడం. అంటే సో గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ఈ ప్యాంక్రియాస్ అనే ఒకటి ఉంటుంది. ప్యాంక్రియాస్ లో ఎప్పుడైతే సెల్స్ డ్యామేజ్ అవుతాయో ఆటోమేటిక్ గా ఇన్సులిన్ ఉత్పత్తి అనేది ఆగిపోతుంది. గుర్తుపెట్టుకోండి,
ఇక్కడ మీరు ఫస్ట్ డయాబెటీస్ అంటే మీరు తెలుసుకోవాల్సింది ఏంటి, అసలు డయాబెటీస్ రావడానికి కారణాలు ఏంటి అని తెలుసుకునేటప్పుడు ఈ యొక్క విషయం గుర్తుపెట్టుకోండి. బాడీలో ప్యాంక్రియాస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ లో సెల్స్ డ్యామేజ్ జరిగినప్పుడు ఆటోమేటిక్ గా ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోతుంది. ఈ ఇన్సులిన్ హార్మోన్ లోపం లేదా ప్రభావం తగ్గడం వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. అంటే మనం తింటున్న ఫుడ్ సో గ్లూకోజ్ స్థాయిలో పెరగడం వల్ల ఆటోమేటిక్ గా వస్తుంది. నెక్స్ట్ ఒకసారి చూద్దాం అసలు ఇన్సులిన్ ఏంటి మరియు గ్లూకోజ్ ఏంటి అంటే, సో నేను ఇందాక మీకు ఆల్రెడీ చెప్పా, ప్యాంక్రియాస్ లో ఉన్న ఇన్సులిన్ ని ఉత్పత్తి చేస్తుంది. సో తెలుగులో చక్కగా ఈరోజు మీకు ఈ క్లారిటీ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. సో పెద్ద పీపీటీ రెడీ చేసా, బట్ అది ఇంకా రాలేదు. సో అందుకని చిన్నగా వెళ్తున్నాను. సో ప్యాంక్రియాస్ లో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి చేస్తూ ఉంటుంది. సో ఇన్సులిన్ ఏంటి అంటే మనం తిన్న ఫుడ్ ని ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇన్సులిన్ గ్లూకోజ్ ని కణాల్లోకి చేరుతుంది. అంటే మనం తిన్న ఫుడ్ అంతా కూడా మన సెల్స్ అబ్జర్వ్ చేసుకోవాలంటే దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్దాం. ఇప్పుడు మీరు ఒక రామగుండం ఉంది, రామగుండంలో బాగా పవర్ ప్లాంట్ ఉంది, విద్యుత్ వస్తూ ఉంటుంది. అంటే మనం తీసుకున్న ఎలక్ట్రిసిటీ అంతా కూడా అక్కడి నుంచి వస్తుంది. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఆ కరెంట్ ఒకేసారి వచ్చేస్తుందా? రావట్లేదుగా. రామగుండంలో బొగ్గు ఉంటుంది, ఆ బొగ్గు గనిలో నుంచి దాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. సో మెయిన్ అక్కడ ఎలక్ట్రిసిటీ ఎలా ప్రొడ్యూస్ అవుతుందంటే లోపల మైనింగ్ చేస్తూ ఉంటారు. అలాగా మన బాడీలో మనం తిన్న ఫుడ్ను కూడా మైనింగ్ చేసి, అంటే దాన్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేయాలి అంటే దాన్ని మెయిన్ ప్యాంక్రియాస్ చూసుకుంటూ ఉంటుంది. ఈవెన్ ఆ ఇన్సులిన్ అనేది సపోర్ట్ చేస్తేనే మన బాడీలో దాన్ని సెల్యులర్ లెవెల్లోకి ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. సో దానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే ప్యాంక్రియాస్ లో ఉన్న ఇన్సులిన్. సో ఇక్కడ ఒకసారి చూద్దాం, మధుమేహంలో 2 రకాలు ఉంటాయి. సో చాలా మందికి తెలియంది ఏంటంటే, సార్ నాకు షుగర్ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, నాకు షుగర్ వచ్చింది, షుగర్ వచ్చింది, షుగర్ వచ్చింది. షుగర్లో ఎన్ని రకాలు ఉన్నాయి, ఎన్ని రకాల షుగర్స్ ఈ రోజున మనం చూస్తున్నాం అనేది కూడా తెలుసుకోవాలి. సో టైప్ 1 ఏంటి, టైప్ 2 ఏంటి, ప్రీ డయాబెటీస్ ఏంటి అంటే కొన్ని వంశపారంపర్యంగా వస్తూ ఉంటాయి. అంటే షుగర్ అనే వ్యాధి జనరల్ గా వంశపారంపర్యంగా వస్తూ ఉంటుంది. కొన్ని మనం తినే అలవాట్ల వల్ల వస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 రకాలు. ఈ 2 రకాలు కూడా మీరు తెలుసుకోవాలి ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే జనరల్ గా ఈ షుగర్ వచ్చింది అంటే దేని వల్ల వచ్చింది, అది టైప్ 1 టైప్ 2 అనేది మీరు టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు చక్కగా. సో నెక్స్ట్, అసలు టైప్ 1 వస్తే ఇది తగ్గిద్దా లేదా? అసలు టైప్ 1 అనేది ఏంటి అంటే ఒకసారి చూద్దాం. ఈ టైప్ 1 షుగర్ అంటే ఏంటి అంటే ఆటో ఇమ్యూన్ వ్యాధి. ఇది ఒక ఆటోమేటిక్ గా వస్తూ ఉంటుంది. జనరల్ గా ఈ టైప్ 1 రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇన్సులిన్ ఉత్పత్తి చాలా తక్కువ లేదా అసలు ఉండదు. దీనికి మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఇంజెక్షన్ చాలా అవసరం, ఏది టైప్ 1కి. సో జనరల్ గా మీరు ఒకసారి చూద్దాం, ఈ వ్యాధి రావడానికి మెయిన్ రీజన్ కూడా మనమే. అంటే మన తాతల నుంచి ముత్తాతల నుంచి మన బాడీలో లైక్ దాన్ని ఏమంటారు, తరతరాలుగా ఆస్తులు ఇస్తారు కదా, అలాగా తరతరాలుగా వ్యాధులు ఇస్తూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన తాతకు వచ్చింది, మన నాన్నకు వచ్చింది, మనకు కూడా సంక్రమించే అవకాశం ఉంది. సో ఇదంతా కూడా మెయిన్ వాళ్ళ బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా. అందుకనే చాలా మంది ఈ రోజున సో ఈ టైప్ 1 డయాబెటీస్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. సో అలాగే టైప్ 2 అంటే ఏంటి అంటే మీరు చూడొచ్చు, టైప్ 2 షుగర్ అంటే ఏంటి అంటే ఇది మెయిన్ ఇన్సులిన్ రెసిస్టెన్సీ. అంటే చాలా మందికి ఈ షుగర్ మెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే ఓవర్ వెయిట్, అంటే బాగా బరువు పెరిగిపోతారు, అంటే శారీరక వ్యాయామం లేకపోవడం. గుర్తుపెట్టుకోండి, టైప్ 2 డయాబెటీస్ అనేది ఎవరి వల్ల వస్తుంది అంటే వాళ్ళ వల్లే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అతను ఉన్నాడు, అతనికి 35 సంవత్సరాలు, ఓవర్ వెయిట్ ఉన్నాడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 110 కేజీలు ఉన్నాడు, ఏం పని చేయట్లా. సో అక్కడ ఏంటంటే అతను తింటున్న ఫుడ్ ఎనర్జీగా స్టోర్ అయ్యి ఆటోమేటిక్ గా ఫ్యాట్ లాగా ఉండిపోతుంది, బయటికి వెళ్ళట్లా. అంటే ఏంటి, శారీరక వ్యాయామం లేదు కాబట్టి. సో ఇది ఒక రోజులో జరిగే ప్రక్రియ కాదు, గుర్తుపెట్టుకోండి. చాలా సంవత్సరాలు. మీకు డయాబెటీస్ అనేది ఒకప్పుడు 50 సంవత్సరాలకు 60 సంవత్సరాలకు వచ్చేది, కానీ ఈరోజు 10 సంవత్సరాలకు వచ్చేస్తుందంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఎవరిలో కూడా శారీరక శ్రమ లేదు. గుర్తుపెట్టుకోండి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల చాలా మందికి ఈ రోజున టైప్ 2 డయాబెటీస్ వచ్చేస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అంటే ఏమీ లేదు,
మీరు తిన్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవట్లా, దానివల్ల వస్తుంది. ఈవెన్ మన జీవన శైలి మార్పులతో నియంత్రణ సాధ్యం. ఇప్పుడు చాలా మంది చెప్తూ ఉంటారు. ఓకే మేడం, నేను పడుకోకూడదు మేడం, ప్లీజ్. ఎవరో మైక్ అన్మ్యూట్ చేశారు. ఓకే ఓకే సో ఇక్కడ చూడండి, టైప్ 2 డయాబెటీస్ అనేది మెయిన్ ఏంటంటే, అసలు ఎందుకు వస్తుంది అంటే, మనం సరిగ్గా ఫుడ్ తినకపోవడం వల్ల, మనం వ్యాయామం చేయకపోవడం వల్ల, మన ఆహార అలవాట్లు, మన లైఫ్ స్టైల్. ఇందాక చాలా మంది చెప్తున్నారు ఏంటది, డయాబెటీస్ తగ్గించుకోవచ్చు అని. ఎస్, డయాబెటీస్ తగ్గించుకునే ఛాన్స్లు ఉన్నాయి. ఎవరికి? టైప్ 1 కాదు, టైప్ 2కి. అంటే టైప్ 2 ఏంటి అంటే, ఇది ఆటోమేటిక్ గా వాళ్ళకు వచ్చిన వ్యాధిది. అంటే వాళ్ళు ఎప్పుడైతే శారీరక వ్యాయామం చేయరో, ఓవర్ వెయిట్ ఉంటారో, సరిగ్గా ఫుడ్ తినరో, వీళ్ళందరూ కూడా తగ్గించుకునే అవకాశం ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకొని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది క్లియర్ గా అందరూ కూడా అర్థం చేసుకోండి. సో నాకు తెలిసిన విషయాల్లో కొన్ని మీకు షేర్ చేస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. టైప్ 2 డయాబెటీస్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. అది ఎలాగా అంటే, మన లైఫ్ స్టైల్ చేంజెస్. అంటే ఒకప్పుడు నేను బాగా కూల్ డ్రింకులు తాగేవాడిని, ఒకప్పుడు నేను బాగా ఏది పడితే తినేవాడిని, ఒకప్పుడు నాకు ఇష్టం వచ్చిన పనులు చేసేవాడిని, ఒకప్పుడు ఏ పని లేకుండా చక్కగా ఇంట్లో కూర్చునేవాడిని, ఒకప్పుడు ఏమి అంటే జిమ్ చేసేవాడిని కాదు, ఎక్కడికి వాకింగ్ చేసేవాడిని కాదు. సో ఇలా చేయడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది వచ్చేస్తుంది. అంటే హ్యాండ్స్ అప్ అంటది. ఫర్ ఎగ్జాంపుల్, నేను మీకు ఏదైనా పని చెప్పాను, ఒకసారి చెప్తే చేస్తారు, 2 సార్లు చెప్తే చేస్తారు. నేను అదే పనిగా చెప్తున్నాను అనుకోండి, హ్యాండ్స్ అప్, చేతులు ఎత్తేస్తారు చాలా మంది. అంటే మనం చాలా విషయాల్లో చూస్తూ ఉంటాం బయట, అరే వీడికి పని చెప్తే వీడి హ్యాండ్ ఇచ్చాడు రా అంటాం. సో అలాగే మన బాడీలో కూడా ఇన్సులిన్ రెసిస్టెన్సీ అనేది చూస్తుంది, కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు చూస్తుంది. చూసి 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 అది తట్టుకోలేక హ్యాండ్స్ అప్ అనేస్తుంది. అప్పుడు టైప్ 2 డయాబెటీస్ వస్తుంది. ఈ టైప్ 2 డయాబెటీస్ అనేది మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి అర్థం చేసుకోండి, మీరు తీసుకుంటున్న టాబ్లెట్స్ మీ బాడీ మీద ఎలాంటి దుష్పరిణామాలు చూపిస్తుందో మీరు ఒకసారి గమనించాలి. బట్ ఇక్కడ ఏదైనా సరే మనం ఏది చేయాలనుకున్నా వితౌట్ డాక్టర్ పర్మిషన్ ఏది చేయొద్దు దయచేసి. ఒకవేళ మీరు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, వెళ్ళండి, డాక్టర్ని అడగండి. సో అమ్మాయినా అడగండి అన్నం పెట్టదు కదా, అలాగా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటారు. సార్ పొద్దున్న నేను వెళ్ళి తినకముందు ఒకసారి చెకప్ చేయించాను, తినిన తర్వాత ఒకసారి చెకప్ చేయించాను, సో తర్వాత 3 నెలలకు ఒకసారి HbA1c చేపిస్తున్నాను. ఓకే, గుడ్, వెరీ గుడ్, చక్కగా చేయించుకోండి. అయితే మీరు డాక్టర్ని ఒకసారి అడగండి, సార్ నాకున్న వ్యాధి ఏంటి? సో షుగర్ ఉంది కాదండి, నాకున్న వ్యాధి ఏంటి, అది టైప్ 1 టైప్ 2 అడగండి. అడిగి తెలుసుకోండి, గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. మీరు వెళ్ళే కస్టమర్స్ దగ్గర కూడా, మీరు వెళ్ళిన వెంటనే చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటంటే, సార్ మీకు షుగర్ ఉందా, ఏస్ గడ్ వాడేయండి తగ్గిపోద్ది, సార్ మీకు షుగర్ ఉందా, రోజంతా వాడేయండి తగ్గిపోద్ది. ఇలాంటి మిస్టేక్స్ చేస్తున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. అది టైప్ 1 టైప్ 2 ఈరోజు మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఈ టైప్ 1 ఎలాంటిది అంటే మీరు చూశారు, టైప్ 2 ఎలాంటిది అనేది మీరు చూశారు. జనరల్ గా ఈ రెండిట్ల మధ్య వ్యత్యాసం చాలా ఉంటుంది. సో వంశపారంపరంగా వచ్చేది ఉంటుంది, నార్మల్ గా మనం కొని తెచ్చుకునేది కూడా ఉంటుంది. సో ఈ 2 రకాలు ఉంటుంది. సో దయచేసి మీరు ఎవరి దగ్గర కస్టమర్స్ దగ్గరికి వెళ్ళినా సరే, ఈ టైప్ 2 డయాబెటీస్ అయితే దీన్ని నార్మల్ చేసుకునే అవకాశం ఉంది మన లైఫ్ స్టైల్ని బట్టి. సో గుర్తుపెట్టుకోండి, ఇది వంశపారంపరంగా రాలేదు కాబట్టి దీన్ని తగ్గించుకునే అవకాశం ఉంది. సో ఇక్కడ మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, అసలు ఈ డయాబెటీస్ వస్తే అసలుకి ఏ లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి? సో జనరల్ గా అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ చాలా మంది పాపం కొన్ని విషయాలు తెలియ వాళ్ళకి. అంటే చెప్పారుగా, షుగర్ వచ్చింది టాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ వచ్చింది టాబ్లెట్లు వేసుకోవాలి, షుగర్ వచ్చింది టాబ్లెట్లు వేసుకోవాలి. అసలు ఎందుకు వేసుకోవాలి టాబ్లెట్స్? అసలు ఎందుకు వేసుకోవాలి టాబ్లెట్? అసలు వేసుకుంటే ఆ టాబ్లెట్ ఎలా పనిచేస్తుంది మీ బాడీలో మీరు కూడా తెలుసుకోవాలి ఈ రోజున. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో లక్షణాలు ఎలా ఉంటాయి అనేది మీరు తెలుసుకోవాలి. అంటే ఈ విషయాన్ని మీరు తెలుసుకొని మీరు రేపు పొద్దున్న వెళ్ళేటప్పుడు కస్టమర్ దగ్గర మాట్లాడి అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో మెయిన్ ఈ డయాబెటీస్ లో ఉన్న లక్షణాలు ఏంటి అంటే, ఎక్కువగా దాహం వేస్తుంది. సో చాలా మందికి మెయిన్ ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు
థర్స్టీ, బాగా అంటే ఆరంగా మంచినీళ్ళు ఎక్కువ తాగాలనిపిస్తా ఉంటుంది. ఇంకొకటి మంచి మంచినీళ్ళు ఎక్కువ తాగితే, సో ప్లీజ్ మ్యూట్. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి. లాస్ట్ 10 minutes మీ డౌట్స్ ని నేను క్లారిఫై చేస్తాను. సో ప్లీజ్ మీకు ఏదైనా అవకాశం ఉంటే మ్యూట్ పెట్టుకోండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఈ డయాబెటీస్ వచ్చినప్పుడు ఎక్కువగా దాహం అవుతూ ఉంటుంది. నెక్స్ట్ ఎక్కువగా టాయిలెట్కి వెళ్తూ ఉంటారు. అంటే గంటకి వెళ్తారు, అరగంటకు ఒకసారి వెళ్తారు. ఇలాగా ప్రతిసారి టాయిలెట్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే వాళ్ళ లక్షణాలు మీకు ఈజీగా తెలిసిపోతూ ఉంటుంది. ఎక్కువ ఆకలి పెరిగిద్ది. జనరల్గా ఇక్కడ ఏంటంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో గంటకి ఏదో ఒకటి తినాలి, అరగంటకైనా మినిమం ఏదో ఒకటి తింటా ఉంటారు. ఇంకొకటి, డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో ఎక్కువ అలసట, అంటే నీరసం వచ్చేస్తుంది. వాళ్ళు ఏం తింటున్నా సరే అది వాళ్ళకు వంట పట్టదు. గుర్తుపెట్టుకోండి, ఉన్నట్టుండి ఒకేసారి బరువు తగ్గిపోతూ ఉంటారు. సో చాలా మంది ఈ రోజున డయాబెటీస్ వచ్చింది అంటే, ఈ షుగర్ వచ్చింది అంటే, ఈ మధుమేహం వచ్చింది అంటే వాళ్ళందరిలో ఈ లక్షణాలు మీరు చూడొచ్చు. చాలా మంది ఒకేసారి లావుగా ఉన్న అతను ఒకేసారి సన్నగా అయిపోతూ ఉంటాడు. చెప్పడు, అతనికి ఆ వ్యాధి ఉందని ఎవరో చెప్పరు. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ ఎవరో కూడా వాళ్ళకున్న వ్యాధులు చెప్పరు. బట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే డయాబెటీస్ వస్తే ఇవన్నీ వస్తాయి అని మీరు తెలుసుకోవచ్చు. సో అలాగే ఈ డయాబెటీస్ వస్తే, అంటే ఈ ప్యాంక్రియాస్ లో సెల్స్ డ్యామేజ్ జరిగితే, గుర్తుపెట్టుకోండి, మనకు మాత్రమే తెలుసు, బయట ఎవరికి తెలియదు ఈ విషయాలు. సో డయాబెటీస్ అంటే ఏంటంటే అదొక షుగర్ ఒక టాబ్లెట్ వేసుకోవాలి, అదొక షుగర్ అదొక టాబ్లెట్ వేసుకోవాలి, అదొక షుగర్ ఇన్సులిన్ చేసుకోవాలి, ఇలాగ అంటూ ఉంటారు. బట్ మనకు మాత్రం తెలుసు డయాబెటీస్ అంటే ప్యాంక్రియాస్ లో సెల్స్ డ్యామేజ్ అవ్వడం. గుర్తుపెట్టుకోండి, ఆ సెల్ డ్యామేజ్ ని కంట్రోల్ చేసే అవకాశం ఉందా లేదా అనేది ఈరోజు తెలుసుకుందాం లాస్ట్ లో. మెయిన్ డయాబెటీస్ వస్తే చాలా మందిలో మెయిన్ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఒక్కసారి ప్యాంక్రియాస్ సెల్స్ లో డ్యామేజ్ అయిందంటే ఆ సెల్ డ్యామేజ్ కాస్త మనం తీసుకునే టాబ్లెట్స్ వల్ల హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, ఐసైట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, నర్వస్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే చూడండి, ఒక్క ప్రాబ్లం రావడంతోనే బోనస్ గా ఎన్ని గిఫ్ట్లు వచ్చినాయో చూడండి. మనం ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదన్నా చేసినప్పుడు మనల్ని అభినందించడానికి గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. డయాబెటీస్ వస్తే మీకు వచ్చే గిఫ్ట్లు ఏంటో తెలుసా? హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వస్తాయి, కంటి చూపు తగ్గిపోద్ది, నర్వస్ వీక్నెస్ వస్తుంది. సో ఇవన్నీ కూడా గిఫ్ట్ల కింద వస్తాయి ఎవరికైతే డయాబెటీస్ ఉంటుందో. బట్ జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్, నివారణ ఏంటి, జీవన శైలి ఏంటి? సో ఇందాక చాలా మంది అడుగుతున్నారు. కొంతమంది ఏమో లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే తగ్గిపోద్ది అంటున్నారు, కొంతమంది ఏమో మనం తినే అలవాట్లు మార్చుకుంటే తగ్గిపోద్ది అంటున్నారు, కొంతమంది ఏమో అసలు నేను ఏం వాడుతున్నా తగ్గట్లేదు అంటున్నారు. ఎస్, అబ్సల్యూట్లీ. బట్ ఇక్కడ నేను అందరికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అసలు ఇప్పుడు మనం తింటున్న ఫుడ్డే కరెక్ట్ కాదు. మనం తింటున్న ఫుడ్ ఎలా ఉంది? కెమికల్ ఫెర్టిలైజర్స్. ఎంతమంది మంచి ఫుడ్ తీసుకుంటున్నారు? నిన్న ఒక డాక్టర్ ఒక వీడియో పెట్టాడు. నేను ఆ వీడియో చూసిన తర్వాత నాకు అనిపించింది, మనం ఎక్కువ కాలం బతికినంత కాలం చక్కగా ఉండాలనిపించింది. మెయిన్ ఈ డయాబెటీస్ తగ్గాలంటే మెయిన్ మీ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సమతుల ఆహారం అంటే ఏంటి? గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే ఫుడ్, నేను రోజు క్లాసులో చెప్తా, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోండి, ఫైబర్ ఫుడ్ తినండి, ప్రోటీన్ ఫుడ్ తినండి. అంటే ఏంటి కార్బోహైడ్రేట్స్ ఏంటి, ప్రోటీన్స్ ఏంటి, మనం ప్రతిరోజు మాట్లాడుకుంటున్నాగా. ప్రతిరోజు క్లాస్కి అటెండ్ అయ్యే వాళ్ళకి చక్కగా అర్థం అవుతూ ఉంటుంది. సో సమతుల ఆహారం. డయాబెటీస్ వచ్చిన వాళ్ళల్లో మీరు మెయిన్ చూసుకోవాల్సింది ఏంటి అంటే అన్నం తినడం తగ్గించాలి, కార్బోహైడ్రేట్స్ రైస్ తినడం తగ్గించాలి, బజ్జీలు, బర్గర్లు, పిజ్జాలు, ఈవెన్ కూల్ డ్రింక్స్ ఇలాంటివన్నీ కూడా తగ్గించేసుకోవాలి. ఆటోమేటిక్గా మన బాడీ షట్ డౌన్ అయిపోతుంది. లేకపోతే చాలా మంది ఏంటంటే, సార్ నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను సార్, నేను తినేస్తాను సార్, నాకేం అవ్వదు సార్ అనుకుంటారు. బట్ అది కాదు. సమతుల ఆహారం అంటే మీరు ఏం ఆహారం తీసుకోవాలి, మీ బాడీకి ఏది సెట్ అవుతుంది అనేది మీరు తెలుసుకోవాలి ఈ రోజున. సో దయచేసి డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ఆరోగ్యం పట్ల మీకు శ్రద్ధ ఉంటే మీరు తినే ఫుడ్ జనరల్గా, నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను నా గురించి, మళ్ళీ వేరే వాళ్ళ పేరు ఎందుకు. ఇప్పుడు నాకు డయాబెటీస్ వచ్చింది. నేను గతంలో కూల్ డ్రింక్స్ బాగా తాగేవాడిని, గతంలో బిర్యానీలు బాగా తినేవాడిని, నాకు ఇష్టం వచ్చినట్టు బతికేవాడిని.
కానీ డయాబెటీస్ వచ్చిన తర్వాత టాబ్లెట్ వేసుకుంటున్నా అని చెప్పి మళ్ళీ అన్నీ తింటే అది వర్కౌట్ అవ్వదు, హ్యాండ్సప్ అంటది. సో మీరు ఎప్పుడైతే గుర్తుపెట్టుకోండి, టాబ్లెట్ ఏం చేస్తుంది అంటే మీ ప్యాంక్రియాస్ లో సెల్స్ ఏదైతే డ్యామేజ్ అయిందో దాంట్లో ఇన్సులిన్ వెళ్ళడానికి కొంచెం గేట్స్ అలా ఓపెన్ చేస్తుంది. మనం రికమెండేషన్ తీసుకుంటాం కదా, ఫర్ ఎగ్జాంపుల్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ఇన్సులిన్ ఏం చేస్తుంది అంటే మీరు టాబ్లెట్ తీసుకున్న వెంటనే మనం రికమెండేషన్ చేస్తాం. ఇప్పుడు ఎవరి దగ్గరికన్నా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళాలనుకోండి, ఎవరో ఒకరు రికమెండేషన్ చేయాలి కదా, అలాగా మనకు ఒక టాబ్లెట్ రికమెండేషన్ చేస్తూ ఉంటుంది. బాబు మా ఓడు వచ్చాడు, కొంచెం గేట్లు ఓపెన్ చేయ అన్నట్టు. మీరు తీసుకునే మెట్ఫార్మిన్ కానీ ఏదైనా సరే ఆ టాబ్లెట్స్ రికమెండ్ చేస్తాయి, కాసేపు గేట్ ఎత్తు, మా ఓడు ఫుడ్ తీసుకొచ్చాడు, కొంచెం లోపల పంపిద్దాం అని. వాళ్ళు ఏమంటారు, ఆల్రెడీ మీది ఫుల్ అయిపోయింది, బయటకు వెళ్ళిపోండి అంటారు. సో గుర్తుపెట్టుకోండి, అంత అవసరమా? మీరు టాబ్లెట్స్ తీసుకుంటున్నా సరే గుర్తుపెట్టుకోండి, డాక్టర్ పర్మిషన్ లేకుండా ఎవరు కూడా టాబ్లెట్స్ ఆపద్దు. అంటే చాలా మంది వాళ్ళ ఓన్ ప్రిపరేషన్స్ చేస్తూ ఉంటారు, అలా చేయమాకండి దయచేసి, ఇంక్లూడింగ్ మీ, నేనైనా సరే. సమతుల ఆహారం, డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా పొద్దున్న పూట లెగిసిన వెంటనే ఏం తినాలో తెలుసుకోండి. సో ఫైబర్ ఫుడ్, మొలకలు కానీ గుడ్లు కానీ ఇలాంటివి తీసుకోవాలి పొద్దున్న లేచిన వెంటనే. పెసరట్టు కానీ సాంబార్ ఇడ్లీ కానీ ఇలాంటివి తీసుకోవాలి. అంతేగాని పొద్దున్న లేచిన వెంటనే బజ్జీలు, పునుగులు, లేకపోతే పూరీలు ఇలాంటివి తినకూడదు దయచేసి. ఇఫ్ ఎనీ కేస్ చక్కగా రాగి జావ తాగండి, మిల్లెట్స్ జావ తాగండి, కొర్రలతో వండుకోండి. సో ఇలాగా కొర్రలతో దోశలు వేసుకోండి. ఇలాగా అంటే మనం మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. ప్రతిరోజు చేస్తున్నట్టే చేస్తే మీ బాడీ సపోర్ట్ చేయదు మీకు. అండ్ ఈవెన్ డయాబెటీస్ వచ్చిన వాళ్ళలో మెయిన్ కొన్ని విషయాలు ఏంటంటే, రోజు వ్యాయామం చేయాలి. ఒక పావు గంట అరగంట ఖచ్చితంగా వ్యాయామం చేయాలి. సో వ్యాయామం చేయడం వల్ల మీ బాడీలో సపోర్ట్ చేస్తుంది మెయిన్. అలాగే చక్కెర పరీక్షలు, అంటే షుగర్ పరీక్షలు అనేది కంటిన్యూషన్ గా మీరు నెలకొక్కసారి కానీ 3 నెలలకు ఒకసారి కానీ ఖచ్చితంగా టెస్టులు చేయించుకోవాలి. ఎందుకు, అసలు బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉన్నాయి అనేది మీరు తెలుసుకుంటూ ఉంటే మీకు ఒక అవగాహన వస్తుంది. ఇప్పటి వరకు ఎలా పడితే అలా బతికేసాం, కానీ ఎప్పుడైతే మీరు ఇక్కడ కొన్ని సిస్టమ్స్ మార్చుకుంటారో ఇవి మారిని మీ బాడీలో వచ్చినాయా లేదా అనేది పరీక్షల ద్వారా బయటపడతా ఉంటుంది. సో నేను ఎప్పుడు చెప్తూ ఉంటా, వైద్యుల సూచనలు మరియు వైద్యుల సూచనల మేరకే మందులు. సో గుర్తు పెట్టుకోండి, డాక్టర్ పర్మిషన్స్ లేకుండా ఎవరు కూడా ఓన్ గా, ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే, మన దాని గురించి మాట్లాడదాం, సార్ మీకు షుగర్ ఉందా, ఏస్ గార్డ్ వాడండి సార్, టాబ్లెట్ ఆపేయండి సార్, ఏస్ గార్డ్ వాడండి సార్, టాబ్లెట్లు ఆపేయండి సార్ అని చెప్తారు. నో, దట్ ఈస్ రాంగ్. మీరు ఏస్ గార్డ్ తీసుకోండి, తప్పులేదు. మీ టాబ్లెట్ మీరు వేసుకుంటూ ఏస్ గార్డ్ తీసుకోండి. ఇది తీసుకొని ఒక 2-3 నెలల తర్వాత మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్షలు చేయించుకోండి. డాక్టర్ చెప్తాడు, ఓకే మీకు షుగర్ కంట్రోల్లోకి వచ్చిందండి, ఈ టాబ్లెట్ అవసరం లేదని చెప్తాడు. అప్పుడు మీరు ఆపాలి. అర్థమైందా సార్? ఎవరు కూడా సొంత పరీక్షలు చెయ్యొద్దు. చక్కెర పరీక్షలు చేయండి, సొంత పరీక్షలు చేయొద్దు. ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రాధేయపడి చెప్తున్నాను, చాలా మంది తెలియక మిస్టేక్స్ చేస్తున్నారు. సార్ డయాబెటీస్ ఉందా, ఏస్ గార్డ్ వేసుకోండి సార్, టాబ్లెట్లు ఆపేయండి సార్ అంటున్నారు. అది కరెక్ట్ కాదండి. తగ్గించుకోవచ్చు ఎప్పుడు, మీరు ఒక 2-3 నెలలు కంటిన్యూషన్ గా వాడిన తర్వాత, డాక్టర్స్ చెప్పిన తర్వాత మీరు తగ్గించుకోవచ్చు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మినిమం మీకు ఏది తగ్గాలన్నా, మన ప్రొడక్ట్స్ గురించి నేను మాట్లాడుతున్నా, 3 నెలల నుంచి 6 నెలలు కంటిన్యూషన్ గా వాడాలి. అప్పుడే మీ బాడీ సెట్ అవుతుంది. అంతేగాని ఒక బాక్స్ వాడేసి నాకు షుగర్ తగ్గిపోయిందని చెప్పి చెప్తూ ఉంటారు అందరూ. దట్ ఈస్ రాంగ్ కమిట్మెంట్. సో దయచేసి ఈ విషయాలు అందరూ కూడా గమనించండి. సో ఇది ఇప్పటి వరకు మనం చూసిన విషయాలు. సో అలాగే నేను మీకు ఈ షుగర్ కంట్రోల్ అవడానికి ఒక వ్యక్తి ఈరోజు మన మధ్యలో ఉన్నారు. సో ఆ విషయాలన్నీ కూడా మీకు ఏమంటారు క్లియర్ గా చెప్పడానికి సో నేను ఒక వీడియో చూపించబోతున్నాను. సో ఇది అపార్ట్, అంటే నేను అనేది ఏంటంటే, ఇది మన డైనస్ కి సంబంధించింది కాదు. న్యాచురల్ గా మనం కొన్ని విషయాలు పాటిస్తే మనకి షుగర్ ఆటోమేటిక్ గా కంట్రోల్లోకి వస్తుంది. ఈవెన్ నేను చెప్పేది ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎవరు ఏ మాటలు చెప్పినా ఎన్ని చెప్పినా మీ బాడీ మీకు చెప్పేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వాడుతున్న ప్రోడక్ట్లు మీకు సెట్ అవుతున్నాయా లేదా అనేది మీకు మీ బాడీ చెప్పేస్తుంది. సో ఖచ్చితంగా మీరు అందరూ కూడా ఈ ఆహారపు అలవాట్లు మార్చుకోండి. అట్ ద సేమ్ టైం
టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, దీని గురించి ఖచ్చితంగా మీరు చెకప్లో మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు అడగండి. ఈవెన్ డాక్టర్స్ కూడా చెప్తారు, ఓకే అమ్మా మీకు టైప్ 2 డయాబెటీస్ ఉంది, ఇది కంట్రోల్ అయ్యే అవకాశం ఉంది, సో దీని గురించి చేయాల్సినవి ఇవి అని అడగండి. ఈరోజు చాలా మంది చేసే మిస్టేక్స్ ఏంటో తెలుసా? డాక్టర్ దగ్గరికి వెళ్తారు, సార్ నేను ఇది ఎలా తగ్గించుకోవాలనేది ఎవరు కూడా అడగరు. వెళ్తారు, సార్ నాకు షుగర్ ఎంత ఉంది, ఓకే టాబ్లెట్ ఎంత వాడాలి, థ్యాంక్ యూ సార్, వచ్చేస్తారు. సార్ ఈ షుగర్ని నేను కంట్రోల్ చేసుకోవాలంటే ఎలాగా, ఈ షుగర్ని తగ్గించుకునే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని ఎంతమంది అడుగుతున్నారు సార్ డాక్టర్లని. ఈవెన్ డాక్టర్స్లో మంచి వాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. మంచి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? చెప్తారు, అది ఎలా తగ్గించుకోవాలో చెప్తారు. నేను ఒక వీడియో చూపించబోతున్నాను, సో లెట్ us వాచ్ దిస్ వీడియో. ఎందుకంటే ఈ వీడియోలో చాలా విషయాలు ఈరోజు మీరు తెలుసుకోబోతున్నారు. సో నేను చెప్పేది అందరూ కూడా అర్థం చేసుకోండి. నేను చెప్పేది అర్థం చేసుకోండి. డయాబెటీస్ ఎలా తగ్గించుకోవచ్చు అనే దాని గురించి ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నా. గుర్తుపెట్టుకోండి, అది మన ప్రొడక్ట్స్ వాడుకుంటూ వాడితే తొందరగా తగ్గిద్ది. లేదు బయట ఆప్షన్స్ ఏంటి, సో ఆ ఆప్షన్స్ చెప్తాం. మన ఒక క్వశ్చన్ కూడా వచ్చింది, అదేంటి అంటే, సార్ దివ్య మేడం చక్కగా క్లాస్ చెప్పారు, సో మన ప్రొడక్ట్స్ అవసరం లేకుండా చక్కగా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుంటే వాడొచ్చాను. ఎస్, గుడ్, వెరీ గుడ్. కానీ ఈరోజు ఎంతమంది వాళ్ళ లైఫ్ స్టైల్స్ మార్చుకుంటున్నారు? ఈవెన్ లైఫ్ స్టైల్ మార్చుకున్నా ఇప్పుడు మనం తింటున్న ఫుడ్ ఎలా ఉంది, మనం తాగుతున్న నీళ్ళు ఎలా ఉన్నాయి, మనం పీలుస్తున్న గాలి ఎలా ఉన్నాయి, సో ఇవన్నీ మనం మార్చలేంగా. సో అందుకని మన కంపెనీలో ఉన్న అదృష్టం ఏంటంటే సెల్యులర్ లెవెల్లో పనిచేసే ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. గుర్తుపెట్టుకోండి, నేను ఒక పోస్టర్ చూపిస్తున్నాను, దాని తర్వాత నేను ఒక వీడియో ప్లే చేయబోతున్నాను. ఈ వీడియో అందరూ కూడా చక్కగా చూడండి. అసలు డయాబెటీస్ ఎందుకు వస్తుంది, సో డయాబెటీస్లో ఉన్న మెయిన్ రీజన్స్ ఏంటి, ఈ విషయాలన్నీ కూడా ఆయన యూటెన్ సార్ చక్కగా చెప్పాడు. నేను చాలా ఇంప్రెస్ అయ్యాను కాబట్టి నేను మీకు ఈ వీడియో కూడా చూపించబోతున్నాను. సో అలాగే ఇక్కడ ఒక చిన్న మాట చెప్పి నేను ఆ వీడియోలోకి వెళ్తాను. అసలు ప్యాంక్రియాస్లో షుగర్ ఎలా కంట్రోల్లోకి వస్తుంది. సో ఇక్కడ చూడండి, మనం ఆహారం తిన్న తర్వాత రక్తంలో షుగర్ పెరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే. అప్పుడు ప్యాంక్రియాస్ ఇన్సులిన్ అనే హార్మోన్ని విడుదల చేస్తుంది, ఇందాక నేను మీకు చెప్పిన విషయమే. సో ఇన్సులిన్లో రక్తంలోని షుగర్ని కణాల నుంచి పంపించి శక్తిగా ఉపయోగించుకునేలా చేస్తుంది. ఇది కూడా మనం మాట్లాడుకున్నాం. సో ఇక్కడ అందరూ కూడా గమనించాల్సింది ఏంటి అంటే, ఇది ఒక తాళం చెవి. ఇన్సులిన్ అనేది ఇది ఓపెన్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మన బాడీలో కరెక్ట్గా ఉండాలి. సో షుగర్ చాలా తగ్గితే గ్లూకోజ్ అనే హార్మోన్ విడుదల చేసి షుగర్ని మళ్ళీ సాధారణ స్థాయికి తీసుకొస్తుంది. సో మెయిన్ ఇక్కడ చూడండి, మనం తీసుకుంటున్న ఫుడ్ మీదే ఆధారపడి ఉంటుంది. ఈరోజు చాలా మందికి నేను చెప్పే ఒకే ఒక విషయం ఏంటంటే, మీ ఫుడ్ మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మీ బాడీ మీ కంట్రోల్లోకి వచ్చేస్తుంది. ఈవెన్ మీ అందరికీ ఒక చిన్న సజెషన్ చెప్తున్నా, విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉంటే తప్పకుండా లెనిన్ సెంటర్ దగ్గర విశాలాంధ్ర బుక్ స్టాల్ ఉంటుంది, అక్కడికి వెళ్ళండి. మధుమేహం అనే ఒక పుస్తకం ఉంటుంది, కొనుక్కోండి. అంటే షుగర్ అంటారు, మధుమేహం అంటే షుగర్ కాబట్టి డయాబెటీస్. సో చక్కటి పుస్తకం మీరు కొనుక్కుంటే అసలు షుగర్ ఎందుకు వస్తుంది పెద్ద సబ్జెక్ట్, దాంట్లో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ పుస్తకం కొనుక్కోండి, చాలా బాగా దాంట్లో రచయిత బాగా రాశాడు. ఇది తగ్గించుకునే అవకాశం ఉంది, ఎవరైనా సరే ఎలా తగ్గించుకోవచ్చు అనే విషయాలు కూడా క్లారిటీతో చెప్తున్నారు. సో ఇక్కడ చూడండి, ప్యాంక్రియాస్ గ్రంథి సక్రమంగా పనిచేయాలంటే శరీరంలో మంచి బ్లడ్ సర్క్యులేషన్ కూడా చాలా ముఖ్యం. మీ బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది సరిగ్గా లేకపోతే ఈ ఫుడ్ ఎనర్జీగా ఎలా కన్వర్ట్ అవుతుంది చెప్పండి. మీరు తింటున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే అది బ్లడ్లోకి వెళ్ళాలి. బ్లడ్లోకి వెళ్ళాలంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలి. సో రక్త ప్రసరణ బాగా ఉంటే ప్యాంక్రియాస్ కణాలకి అవసరమైన ఆక్సిజన్ పోషకాలు సరిగ్గా అందుతాయి. సో మనం ప్రతిరోజు మాట్లాడుకుంటూ ఉంటాం, మన బాడీలో మనం తింటున్న ఫుడ్ ఎనర్జీగా కన్వర్ట్ అవ్వాలి అంటే దానికి మెయిన్ NAD+ కావాలి. NAD+ కావాలంటే చక్కగా మనం ఎక్సర్సైజ్ చేయాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి బూస్టర్స్ తీసుకోవాలి. ఈ విషయాలు రోజు మాట్లాడుకుంటున్నాం. బట్ ఈరోజు నేను మీ అందరికీ ఒక ముఖ్యమైన విషయం చూపించబోతున్నాను. సో ఐ థింక్ ఈ వీడియో వాచ్ చేయండి అందరూ కూడా. ఒకవేళ మీకు షుగర్ ఉందా లేదా షుగర్ మీ ఫ్యామిలీ ప్రాబ్లమా అయితే ఈ వీడియోని మీరు తప్పక చూడాలి. ఎందుకంటే ఈ వీడియోలో నేను మీతో షేర్ చేయాలనుకుంటున్నాను 5 ఫుడ్స్ కోసం. వాటిని మీ డైట్ లో చేర్చుకున్నట్లయితే పెరిగిన మీ బ్లడ్ షుగర్ కంట్రోల్లోకి రావడమే కాదు, డయాబెటీస్ పూర్తిగా నయమైపోతుంది కూడా.
చాలా సింపుల్ అండ్ ప్రాక్టికల్ గా ఉంచుదాం ఈ వీడియోని. రండి ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేద్దాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫిట్ ట్యూబర్ తెలుగు. ఫ్రెండ్స్, డయాబెటీస్ అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది అని తెలుసుకున్నట్లయితే మీ బ్లడ్ షుగర్ మొదటి వారంలోనే తగ్గుతుంది. ఇక 2-3 నెలల్లోనే మీరు డయాబెటీస్ నుండి పూర్తిగా విముక్తులవుతారు. మనం ఏదైనా తిన్నప్పుడు మన బాడీ దాన్ని గ్లూకోజ్ లోకి కన్వర్ట్ చేస్తుంది. బట్ ఈ గ్లూకోజ్ నుండి మన బాడీ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయాలి అంటే ఈ గ్లూకోజ్ సెల్లో ఎంటర్ అవ్వాలి. గ్లూకోజ్ ని సెల్లోకి తీసుకువెళ్లే పని మన బాడీలోని ఒక హార్మోన్ది. దాని పేరే ఇన్సులిన్. దీన్ని ప్యాంక్రియాస్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైనా తలుపును తెరవడానికి తాళం చెవి అవసరమవుతుందిగా, అదే విధంగా సెల్ యొక్క తలుపుకి తాళం ఇన్సులిన్ దగ్గర ఉంటుంది. ఇన్సులిన్ బ్లడ్ లో నుండి గ్లూకోజ్ ని ప్రతి సెల్లోకి పంపిస్తుంది. అక్కడ ఈ గ్లూకోజ్ ని యూజ్ చేసుకుని సెల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తుంది. సో బ్లడ్ లో గ్లూకోజ్ ఉండడం అనేది ఇంపార్టెంట్, బట్ ఎంత ఉండాలి అనేది అంతకంటే ఇంపార్టెంట్. ఏదైనా సమయంలో 100 mg/dL షుగర్ ఉండి తీరాల్సిందే. ఈ బ్లడ్ షుగర్ 100 నుండి 200 వరకు పెరిగినట్లయితే బాడీ అంటుంది నో వర్రీస్, నేను దీన్ని హ్యాండిల్ చేసుకుంటాను అని. కానీ ఇదే రీడింగ్ 200 నుండి 300కు పెరిగినట్లయితే బాడీ దాన్ని హ్యాండిల్ చేసుకోలేదు. అప్పుడు డాక్టర్ అంటారు మీకు డయాబెటీస్ ఉందని. కానీ ఎందుకు హ్యాండిల్ చేయలేదు, ప్రాబ్లం ఏంటి బాడీకి? బ్లడ్ లో గ్లూకోజ్ మోతాదుకు మించి పెరిగినట్లయితే దాన్ని సెల్లోకి పంపించడానికి ప్యాంక్రియాస్ కి మరింత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయాల్సి వస్తుంది. బట్ ఒక పాయింట్ తర్వాత సెల్ గ్లూకోజ్ తో ఎంతగా నిండిపోతుందంటే ఇన్సులిన్ యొక్క సిగ్నల్ ని కూడా ఇగ్నోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. లైక్ ఢిల్లీ మెట్రో యొక్క కోచ్ ఆల్రెడీ జనాలతో నిండి ఉంది. ఇప్పుడు ఎవరో వచ్చి అందులోకి మరింత మంది ప్యాసింజర్స్ ని ఇరికించడానికి ట్రై చేస్తుంటే ఏమవుతుంది? లోపల ఉండే వాళ్ళు దాన్ని ఆపుతారుగా. సేమ్ ఇలాగే సెల్ లో కూడా అవుతుంది. ఇన్సులిన్ ట్రై చేస్తూ ఉంటుంది గ్లూకోజ్ ని సెల్లోకి పంపడానికి. బట్ సెల్ ఆల్రెడీ గ్లూకోజ్ తో నిండిపోయి ఉంటుంది. సో ఇప్పుడు ఏం జరుగుతుంది? సెల్లో మోతాదుకు మించి గ్లూకోజ్ ఎక్కువగా ఉంది. బ్లడ్ లో కూడా గ్లూకోజ్ మోతాదుకు మించి ఉంది. దానివల్లే బ్లడ్ చిక్కగా అయిపోతుంది. బ్లడ్ చిక్కగా మారితే చిన్న చిన్న మైక్రోస్కోపిక్ బ్లడ్ వెజల్స్ ద్వారా ఫ్లో అవ్వలేదు. లైక్ వాటర్ లో ఫుల్ మట్టి, బురద ఉన్నట్లయితే పైప్ లో నుండి ఆగి ఆగి బయటకు వస్తాయిగా, అలాగే బ్లడ్ కూడా హై గ్లూకోజ్ వల్ల చిక్కగా అయిపోయినట్లయితే బ్లడ్ సరిగా ఫ్లో అవ్వదు. సరిగా ఫ్లో అవ్వకపోయినట్లయితే ఆర్గన్స్ వరకు బ్లడ్ చేరుకోలేదు. ఇక ఆబ్వియస్లీ బ్లడ్ చేరుకోకపోతే ఆర్గన్స్ లో ప్రాబ్లం మొదలవుతుంది. ఇదే కాదు, గ్లూకోజ్ స్టిక్కీగా ఉంటుంది కాబట్టి ఈ చిక్కటి బ్లడ్ వేర్వేరు అంగాలలోని నాడుల్లోకి చేరుకుని అతుక్కుపోవడంతో ఇన్ఫ్లమేషన్ వస్తుంది. అందుకే అంటూ ఉంటారు డయాబెటీస్ ఇస్ ద మదర్ ఆఫ్ డిసీజెస్ అని. అయితే మరి సొల్యూషన్ ఏంటి? మనం సెల్స్ లో ఉండే ఎక్సెస్ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకుని బ్లడ్ లో ఉండే ఎక్సెస్ గ్లూకోజ్ ని యూటిలైజ్ చేసుకోకున్నట్లయితే సెల్స్ ఇన్సులిన్ మాట వింటాయి అండ్ బాడీ నార్మల్ గానే ఉంటుంది. కానీ మనం ఏం చేస్తాం? మెట్ఫార్మిన్ వంటి యాంటీ డయాబెటిక్ టాబ్లెట్స్ వేసుకోవడంతో పాటుగా తినే ఆహారం ఒక్కసారిగా బ్లడ్ లో గ్లూకోజ్ ని పెంచేవి తింటూ ఉంటాం. లైక్ కోకా కోలా యొక్క ఒక్క బాటిల్లో 8 నుండి 10 స్పూన్ల షుగర్ ఉంటుంది. కేక్స్, పేస్ట్రీస్, స్వీట్స్, మేదా, చిప్స్ వంటివన్నీ బ్లడ్ లో గ్లూకోజ్ ఫ్లడ్ ని క్రియేట్ చేస్తాయి. ఇక బాడీ ఏదో ఒక విధంగా కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, ఫ్యాట్స్ లోకి కన్వర్ట్ చేసుకుంటూ ఉంటుంది. అందుకే ఫ్రెండ్స్, అన్నిటికన్నా ముందుగా మనం అర్థం చేసుకోవాలి డయాబెటీస్ ఎలాంటి జబ్బు కాదు, ఇది ఒక డైటరీ డిజార్డర్ అని. డయాబెటీస్ వెనుక రీజన్ మన రాంగ్ డయట్ వల్ల, మరియు ఇది కొన్ని నెలల్లోనే నార్మల్ అయిపోతుంది ఈటింగ్ హ్యాబిట్స్ ని కరెక్ట్ చేసుకున్నట్లయితే. బేసికలీ మన బ్లడ్ లో స్లోగా గ్లూకోజ్ రిలీజ్ చేసే పదార్థాలు తిన్నప్పుడు కొద్ది సమయంలోనే గ్లూకోజ్ యూటిలైజ్ చేసుకోబడుతుంది అండ్ మనం ఈ ప్రాబ్లం నుండి బయటకు వచ్చేస్తాం. ఫ్రెండ్స్, ఇదేదో ఆయుర్వేదిక్ క్లెయిమ్ కాదు, బట్ మోడర్న్ రీసెర్చర్స్ కూడా ఈ మాటను నమ్ముతున్నాయి. ఒకవేళ మీకు అనిపిస్తూ ఉండొచ్చు మన ఫ్యామిలీలో డయాబెటీస్ జెనెటిక్ అని. కానీ ఈ విషయం తెలిస్తే హ్యాపీగా ఫీల్ అవుతారు. జీన్స్ యొక్క రోల్ కేవలం 10 నుండి 15% వరకు మాత్రమే అని. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే రాంగ్ ఫుడ్ హ్యాబిట్స్ వల్లే ఈ జీన్స్ ట్రిగర్ అవుతాయని. అంటే ఎవరైనా కరెక్ట్ ఈటింగ్ హ్యాబిట్స్ ని పాటించినట్లయితే ఈ జీన్స్ కూడా ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేవు. అయితే ఏం తినాలి? 5 పదార్థాలు ఉన్నాయి. వీటిని మీ డైట్ లో ఇంక్లూడ్ చేసుకున్నట్లయితే డయాబెటీస్ నయం అవుతుంది. అది కూడా ఇంకెప్పటికీ తిరిగి రాదు. నెంబర్ 1 లో ఉంది సాలెడ్. ఒకవేళ మీరు ప్రీ డయాబెటిక్ ఆర్ డయాబెటికా అయితే మీరు లంచ్ ఆర్ డిన్నర్ ని తినబోయే ముందుగా ఒక ప్లేట్ ఫుల్ గా సాలెడ్ ని తప్పక తినాలి. స్టడీస్ ద్వారా తేలింది ఏంటంటే భోజనం కంటే ముందుగా సాలెడ్ ని తీసుకున్నట్లయితే బ్లడ్ లో షుగర్ స్పైక్ 47% రెడ్యూస్ అవుతుందని. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది? దీని వెనుక 2 రీజన్స్ ఉన్నాయి. మొదటిది, పచ్చి వెజ్జీస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా తక్కువగా ఉంటుంది. గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లయితే బ్లడ్ షుగర్ ఒక్కసారిగా రైజ్ అవ్వదు. ఇక ఇదేగా మనకు కావాల్సింది. రెండవది, భోజనానికి ముందు సాలెడ్ ని తీసుకున్నట్లయితే ఆకలి తీరిపోతుంది మరియు అధిక సమయం పాటు ఆకలి వేయదు. డయాబెటీస్ లో ఎక్కువగా ఆకలి వేస్తూ ఉంటుంది. అందుకే ముందుగా సాలెడ్ ని తినడం చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది. లంచ్ లో కీరా, కాకిడి,
క్యారెట్, క్యాబేజ్ వంటి వాటిపై నిమ్మరసం, సాల్ట్, పెప్పర్ పౌడర్ వేసుకుని తినొచ్చు. మీకు పచ్చి సాలెడ్ తినడం ఇష్టం లేనట్లయితే వెజ్జెస్ ని స్టీమ్ చేసుకోండి లేదా లైట్ గా సాటే చేసుకోవచ్చు. బట్ తినడం మాత్రం కంపల్సరీ. ఫస్ట్ ఒక ప్లేట్ సాలెడ్ ని తిన్నాక భోజనం చేయండి. డిన్నర్ కి ముందుగా నేను రికమెండ్ చేస్తాను ఉల్లిపాయ సాలెడ్ ని తినమని. ఫ్రెండ్స్, పచ్చి రెడ్ ఆనియన్ డయాబెటిస్ కి మంచి ఔషధం లాగా పనిచేస్తుంది. యాక్చువల్లీ ఇందులో ఉండే కాంపౌండ్స్ కొద్ది గంటల్లోనే బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేస్తాయి. ఒక స్టడీ కూడా జరిగింది. అందులో 84 డయాబెటిక్ పేషెంట్స్ కి ఆహారానికి ముందుగా 100 గ్రాముల ఆనియన్ సాలెడ్ ని ఇచ్చారు. ఇక 4 గంటల్లోనే వాళ్ళ బ్లడ్ షుగర్ 40 పాయింట్లు తగ్గిందట. అందుకే డిన్నర్ కి ముందుగా మీరు ఆనియన్ సాలెడ్ ని తప్పక తినండి. లంచ్ కి ముందుగా వెజీ సాలెడ్ మరియు డిన్నర్ కి ముందుగా ఆనియన్ సాలెడ్ ని తినండి. వెరైటీగా ఉంటుంది, పైగా బ్లడ్ షుగర్ కూడా తగ్గుతుంది కూడా. నెక్స్ట్ వస్తువు మీరు డయాబెటిస్ లో తప్పక తినాల్సింది బార్లీ. ఫ్రెండ్స్, మనం ధాన్యాల్లో అయితే గోధుమలు లేదా రైస్ తింటాం. రైస్ కూడా మనం వైట్ రైస్ తింటాం. అవి బ్లడ్ షుగర్ ని చాలా స్పీడ్ గా పెంచుతాయి. మరో ప్రక్క గోధుమలు ఒక హైలీ ఇండస్ట్రియల్ క్రాప్ అయిపోయింది. 1986లో హరిత విప్లవం వల్ల ఎక్కువ ప్రొడక్షన్ కోసం వీటిని హైబ్రిడ్ చేశారు. ఇదే గోధుమలు ఇప్పుడు గ్లూటెన్ ఎలర్జీకి రీజన్ గా మారిపోయాయి. డయాబెటీస్ లో కూడా ఇది ప్రాబ్లమ్ ని క్రియేట్ చేస్తుంది. మరో ప్రక్క కొన్ని ధాన్యాలు ఉన్నాయి, లైక్ బార్లీ, ఓట్స్, మిల్లెట్స్ వంటివి. ఇవి మన దేశానికి ముఖ్యమైన ధాన్యాలు. బట్ మనం ఇప్పుడు వీటిని తినడం వదిలేసాం. వీటిలో బార్లీ అయితే డయాబెటీస్ కి ఒక మంచి మెడిసిన్. ఒక స్టడీలో కొంతమందికి ఓట్స్, కొంతమందికి బార్లీని ఇచ్చారు. ఓట్స్ తినే వాళ్ళ బ్లడ్ షుగర్ 36% తగ్గింది. బట్ బార్లీ తినే వాళ్ళ బ్లడ్ షుగర్ 56% వరకు తగ్గింది. ఇలా ఎందుకంటే బార్లీ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ అన్ని ధాన్యాల్లోకెల్లా చాలా తక్కువ కాబట్టి. అదే గోధుమలు మరియు రైస్ యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ గ్రెయిన్స్ లోకెల్లా ఎక్కువగా ఉంటుంది. మీరు కొన్ని రోజులు గోధుమ రోటీలకు బదులుగా బార్లీ యొక్క రోటీలను తిని చూడండి. డిఫరెన్స్ మీకే తెలుస్తుంది. మీరు రైస్ తింటున్నట్లయితే దానికి బదులుగా మిల్లెట్స్ ని ట్రై చేయండి. మిల్లెట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది అండ్ రీసెర్చర్స్ చెప్తున్నాయి ఇవి డయాబెటీస్ ని రివర్స్ చేయడంలో మోస్ట్ పవర్ఫుల్ గ్రెయిన్స్ లలో ఒకటి అని. మిల్లెట్స్ ని 6 నుండి 8 గంటలు నానబెట్టుకుని వండుకుంటే రైస్ కి బెస్ట్ రీప్లేస్మెంట్. మీరు మిల్లెట్స్ తో రైస్ లాగానే పులావ్, కిచిడి, బిర్యానీ వంటివి చేసుకుని కూడా తినొచ్చు. ఒక నెల మీరు వీట్ అండ్ రైస్ ని విడిచిపెట్టి బార్లీ, మిల్లెట్స్, ఓట్స్, రాగి లేదా జొన్నలను తిన్నట్లయితే రిజల్ట్స్ చూసి హ్యాపీగా ఫీల్ అయ్యి మీరే స్వయంగా కమెంట్ చేస్తారు. నెక్స్ట్ మాట్లాడుకుందాం ఫ్రూట్స్ కోసం. డయాబెటీస్ లో ప్రజలకు తరచుగా ఈ డౌట్ ఉంటుంది, ఫ్రూట్స్ తినాలా లేదా అని. తప్పక తినాలి. ఫ్రెండ్స్, ఫ్రూట్స్ లో నేచురల్ షుగర్ ఉంటుంది. అది ఫ్రక్టోస్ గా ఉంటుంది. ఇది లివర్ లో ఈజీగా మెటబలైజ్ అవుతుంది. ఫ్రూట్స్ లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని సరిచేస్తాయి. ఏదో ఒక సీజనల్ ఫ్రూట్ ని తినొచ్చు. నేరేడు, యాపిల్, ఆరెంజ్, పైనాపిల్, గ్రేప్స్, పీచ్ ఇవన్నీ మంచి ఆప్షన్సే. నేరేడు మరియు వాటి సీడ్స్ డయాబెటీస్ కి ఎంత హెల్ప్ఫుల్లో మీకు తెలిసే ఉంటుంది. ప్రిఫర్ చేయండి సిట్రస్ ఫ్రూట్స్ ని. బాగా తీయగా ఉండే పళ్ళైనటువంటి అరటిపండు, మామిడి, ఖర్జూరం, పుచ్చకాయ, సపోటా వంటివి తినొచ్చు, కానీ క్వాంటిటీని తక్కువగా ఉంచుకోండి. డయాబెటీస్ లో ఫ్రూట్ జ్యూసెస్ ని అవాయిడ్ చేసి హోల్ ఫ్రూట్స్ ని తినండి. రీజన్ సింపులే, ఫైబర్. మీరు గుర్తుంచుకోండి, ఎంత ఫైబర్ రిచ్ ఫుడ్స్ తింటారో అంతే బ్లడ్ షుగర్ తగ్గుతుంది అని. ఫ్రూట్ జ్యూస్ త్రాగకూడదని కాదు. స్వీట్స్, మేదా, కేక్, పేస్ట్రీస్ లలో రిఫైన్డ్ షుగర్ ఉంటుంది. దాన్ని బాడీ మెటబలైజ్ చేసుకోలేదు. ఫ్రూట్ లో షుగర్ నేచురల్ అండ్ వీటితో పోలిస్తే డిఫరెంట్ కూడా. ఇన్ఫాక్ట్ డయాబెటీస్ లో బెస్ట్ ఏంటంటే బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ ని తినడం. ఆ తర్వాత కూడా మీకు ఆకలి వేసినట్లయితే దలియా లేదా ఓట్స్ ని తినండి. నెక్స్ట్ పదార్థం మీరు తప్పక తినాల్సింది హెల్దీ ఫ్యాట్స్. ఒకసారి గ్రాఫ్ ని చూడండి. మీ బాడీలో షుగర్ ఏ విధంగా రిలీజ్ అవుతుందో మీరు కార్బోహైడ్రేట్స్ తింటున్నప్పుడు, ప్రోటీన్ తింటున్నప్పుడు, ఫ్యాట్స్ ని తింటున్నప్పుడు. ఫ్యాట్స్ యొక్క గ్రాఫ్ బాగా క్రింద ఉంది అంటే అర్థం కాన్స్టెంట్ అండ్ స్లో షుగర్ రిలీజ్ అని. అదే కార్బోహైడ్రేట్స్ లో స్పైక్ చాలా ఎక్కువగా ఉంది మరియు ప్రోటీన్స్ లో కొద్దిగా తక్కువ. మీ బ్లడ్ షుగర్ పెరిగిందంటే కార్బ్స్ ని తగ్గించి ఫ్యాట్స్ క్వాంటిటీని పెంచాలి అని. ఫ్యాట్స్ అంటే నా ఉద్దేశం హెల్దీ ఫ్యాట్స్. ఇదే రీజన్ ఆయుర్వేదం ప్రకారం కూరల్లో పైన 1 స్పూన్ నెయ్యిని యాడ్ చేసినట్లయితే వాటి యొక్క గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. వేరుశనగ, బాదాం, కాజు, వాల్నట్, అవిసె, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, కొబ్బరి ఇవన్నీ కూడా మంచి హెల్దీ ఫ్యాట్స్. మీకు సాయంత్రం ఆకలి వేసినప్పుడు హెల్దీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలైనటువంటి కొబ్బరి, నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ లేదా రోస్టెడ్ వేరుశనగలను తినండి. ఆయిల్స్ లో కూడా రిఫైన్డ్ ఆయిల్స్ కి బదులుగా చెక్క గానుగ నూనెలను యూజ్ చేసుకోండి. ఫ్రెండ్స్, రిఫైన్డ్ ఆయిల్ ప్యాంక్రియాస్ ని డ్యామేజ్ చేస్తాయి. ప్యాంక్రియాస్ పాడైపోయినట్లయితే ఇన్సులిన్ ఎలా తయారవుతుంది? అందుకే మీరు చెక్క గానుగ నూనెను యూజ్ చేసుకోండి. మీరు ఆవ నూనె గాని, ఫ్లాక్స్ సీడ్ ఆయిల్ గాని, నువ్వుల నూనె గాని, కొబ్బరి నూనె లేదా వేరుశనగ నూనెను యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ముడి పప్పులు. డయాబెటీస్ ని రివర్స్ చేయడానికి మీరు పాలిష్డ్ పప్పులకు బదులుగా హోల్ పల్సెస్ ని తినాలి.
రీజన్ సింపుల్, పాలిష్డ్ పప్పులతో పోలిస్తే హోల్ పల్సెస్ లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇవి బ్లడ్ షుగర్ ని ఒక్కసారిగా పెంచవు. పసుపు పెసరపప్పుకి బదులుగా పెసర్లు తినండి. ఇదే విధంగా నల్ల శనగలు, తెల్ల శనగలు, రాజ్మా, అలసందలు వంటివి మీ రెగ్యులర్ డైట్ లో తప్పక ఉండి తీరాలి. ఇవి హెవీగా ఉంటాయి కాబట్టి లంచ్ లో తినండి. హోల్ గ్రెయిన్స్ లైక్ పెసరపప్పు, శనగలను డిన్నర్ లో తినొచ్చు. నల్ల శనగలైతే డయాబెటీస్ కి ది బెస్ట్. ఇన్ఫాక్ట్ రోస్టెడ్ నల్ల శనగలు ఒక మంచి స్నాక్ బ్లడ్ షుగర్ ని తగ్గించడానికి. నమ్కీన్ శనగల సత్తు కూడా ఒక రిఫ్రెషింగ్ స్నాక్ ఎండాకాలంలో. సో డయాబెటీస్ లో మీ డైట్ ఎలా ఉండాలో చూసుకున్నట్లయితే ఉదయం బ్రేక్ఫాస్ట్ లో ఫ్రూట్స్ తినండి లేదా ఓట్స్ తో పాటు తినండి. ఇక లంచ్ కంటే ముందుగా సాలెడ్ ని తినాలి. ఆ తర్వాత బార్లీ రోటీ లేదా మిల్లెట్స్ తో పాటు నల్ల శనగలు లేదా ఏదైనా గ్రీన్ వెజ్జీస్ ని తీసుకోవచ్చు. సాయంత్రం ఆకలి వేసినట్లయితే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్, శనగల సత్తు, రోస్టెడ్ శనగలు లేదా సీజనల్ ఫ్రూట్స్ ని తినండి. సాయంత్రం డిన్నర్ కి ముందు ఆనియన్ సాలెడ్ ని తినండి. ఆ తర్వాత హోల్ పల్సెస్ తో పాటుగా బార్లీ రోటీ లేదా మిల్లెట్స్ ని తినండి. అంతే, వీటిని మీరు ఒక వారం ఇలా పాటించిన బ్లడ్ షుగర్ పక్కాగా తగ్గుతుంది. 2-3 నెలలు కంటిన్యూస్ గా పాటించినట్లయితే డాక్టరే స్వయంగా చెబుతారు మీకు డయాబెటీస్ ఇప్పుడు లేదు అని. ఇది కేవలం బుక్స్ చదివి చెప్పేది కాదు, ఎవరైతే పాటించారో వాళ్లే స్వయంగా చెప్తారు. My name is Vivek. I thank you so much for watching. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఒకసారి గట్టిగా క్లాప్స్ చెప్దాం. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారి అంటే ఈ వీడియో చూసి ఎంతమందికి మీకు ఆ బ్లడ్ షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు, సో డయాబెటీస్ ని తగ్గించుకోవచ్చు అని ఎంతమందికి అనిపించింది? ఎస్ ఎస్ ఎస్. సో చక్కటి వీడియో, నేను ఇది గ్రూప్ లో పోస్ట్ చేస్తాను. సో తప్పనిసరిగా మనం ఏం తినాలి, ఏం తినకూడదు ఈ రోజు మనం తెలుసుకోగలిగితే యూ విల్ బి ద మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్. సో వండర్ఫుల్ వీడియో అని చెప్తున్నాను. సో ఇలాంటి చక్కటి వీడియోస్ చాలా ఉన్నాయి, మనం గ్యాదర్ చేసుకోవాలి. యూట్యూబ్ లో మనం చెత్త చూస్తూ ఉంటాం, పనికిరాని వీడియోలు, నవ్వుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. బట్ ఇలాంటి వీడియోస్ చూడడం వల్ల మీరు మీ లైఫ్ స్టైల్ ని మార్చుకునే అవకాశం ఉంటుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ నేను చెప్పే ఒకే ఒక మాట ఏంటంటే మెయిన్ మన ఫుడ్ లైఫ్ స్టైల్ మార్చుకోవాలి. సో సీతా మహాలక్ష్మి మేడం, నేను ఒక చిన్న మాట చెప్తున్నాను మీకు. మనం డయాబెటీస్ వచ్చినప్పుడు మనం తీసుకునే ఫుడ్ ద్వారా నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఎక్సర్సైజ్. ఓకే, సో ఇక్కడ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. సో ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా మన బాడీ మన కంట్రోల్లోకి వస్తుంది. సో దయచేసి ఒక పావు గంట, మనం 6 గంటలకి సెషన్ స్టార్ట్ చేస్తున్నాం. మనం ఒక 10 మినిట్స్, మీరు ఎప్పుడైతే 6ంటికి స్టార్ట్ చేస్తున్నారో నేను ఒక 10 మినిట్స్ టైం ఇస్తాను కాబట్టి ఆ 10 నిమిషాలను ఎక్సర్సైజ్ చేయండి చక్కగా. సో దయచేసి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. సో చక్కగా వీడియోలో ప్రతిదీ కూడా చెప్పడం జరిగింది. సో నేను మళ్ళీ దాని గురించి మాట్లాడడానికి మనకి టైం సరిపోవట్లేదు కాబట్టి, సో ప్రతి ఒక్కళ్ళు కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు నేను చెప్పేది ఒక్కటే, ఈ వీడియోలో చెప్పినవన్నీ కూడా పాటించండి. దాంతో పాటు డయాబెటీస్ ని తగ్గించుకోవడానికి మన దగ్గర ఉన్న ఆప్షన్ ఏంటి అంటే ఏస్ గార్డ్ చక్కగా. ఒకవేళ మీరు వీటిలో ఏదైనా పాటిస్తున్నా పాటించలేకపోయినా గుర్తుపెట్టుకోండి, పాటిస్తే చాలా మంచిది. పాటించలేని వాళ్ళందరి కోసం నేను చెప్పే మాట ఏంటంటే, ఒకవేళ మీరు పాటించినా పాటించకపోయినా ఏస్ గార్డ్ కంటిన్యూషన్ గా వాడండి. ఏస్ గార్డ్ వాడడం వల్ల అది సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది డయాబెటీస్ వాళ్ళకి. ఈవెన్ రోజంటా కూడా సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది. ద కాంబినేషన్ ఆఫ్ రోజంటా అండ్ ఏస్ గార్డ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పొచ్చు డయాబెటీస్ కి. సో ఈ రోజున మనం ఫైట్ చేస్తున్నాం, బతకడానికి ఫైట్ చేస్తున్నాం అందరూ కూడా. సో దయచేసి ఈ విషయాలు అందరూ కూడా గమనించండి. మీకు ఏదన్నా డౌట్స్ ఉన్నా, లేకపోతే ఈరోజు ప్రోగ్రామ్ ఎలా ఉంది, సో మనకి టైం లేదు కాబట్టి 5 minutes లో ఎండ్ చేయబోతున్నాం. సో ఎనీబడి మీరు హ్యాండ్ రేస్ చేసి మాట్లాడండి. సో దయచేసి ఎవరైనా మాట్లాడాలనుకుంటే ప్లీజ్, మీరు ఎవరైనా మాట్లాడాలనుకుంటే మీరు హ్యాండ్ రేస్ చేసి మాట్లాడచ్చు, ఎనీబడి. సో ఈరోజు మీకు ఏదన్నా ఒక్క పాయింట్ అయినా అర్థమైంది అన్నవాళ్ళు మీరు చెప్పచ్చు. ఓకే సార్, డయాబెటీస్ ఇలా ఉంటుంది, ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకున్నాం అన్నవాళ్ళు. ఎనీబడి, ఏం అర్థం కాలేదా? అందరు సైలెంట్ గా ఉన్నారు. సో ప్లీజ్ ఎవరన్నా ఒక్కళ్ళు మైక్ అన్మ్యూట్ చేసుకొని మీరు మాట్లాడచ్చు. సార్ గుడ్ మార్నింగ్ సార్. యా గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు చెప్పిన ముడి పదార్థాలు, అలసందలు, శనగలు, పెసలు ఇటువంటివి తినడం వల్ల
బాగా కంట్రోల్ చేసుకోవచ్చని తెలుసుకుంటున్నాం సార్. మేము కూడా మంచి విషయాలు చెప్పినారు. పళ్ళ విషయంలో వస్తే అరటిపళ్ళు కానీ, మామిడిపళ్ళు కానీ, పొప్పాయి కానీ కొద్దిగా కంట్రోల్గా తీసుకుంటే మనం డయాబెటీని కంట్రోల్ చేసుకోవచ్చని తెలుసుకున్నాం సార్. తర్వాత వచ్చేసి ఫుడ్ తక్కువ తీసుకొని పళ్ళు అటువంటివి తీసుకోవడం వల్ల పొద్దునప్పుడు బ్రేక్ఫాస్ట్లో అలసందలు, శనగలు, నల్ల శనగలు అటువంటివి బ్రేక్ఫాస్ట్ తీసుకుంటే గిన కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంది సార్. అదేవిధంగా మేము కూడా చెప్పడానికి మాకు మంచి అవకాశం కలిగింది. ఇదే షుగర్ ఉన్న వాళ్ళకైతే మేము చెప్పలేకపోతున్నాము. ఇప్పుడైతే మంచి విషయాలు తెలుసుకున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్ రోషన్ గారు. సో గుర్తుపెట్టుకోండి, చాలా మంది ఏమనుకుంటారంటే నేను టిఫిన్ చేయాలి, నేను అన్నం తినాలి, నేను రాత్రి అన్నం తినాలి అనుకుంటారు. అరే మన చుట్టుపక్కల ఎన్ని రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయండి. చక్కగా పొద్దున్న లేచిన వెంటనే ఒక 2 గుడ్లు నానబెట్టుకొని చక్కగా తినండి. సో శనగలు ఉంటాయి, సో శనగలు నానబెట్టుకొని తినండి. పల్లీలు ఉంటాయి, పల్లీలు నానబెట్టుకొని తినండి. బాదం పప్పులు ఉంటాయి, అది రాత్రిపూట నానబెట్టుకొని తినండి. చక్కగా ఇలా తినడం వల్ల హెల్దీ బ్రేక్ఫాస్ట్ పొద్దున్న లేచిన వెంటనే ఒక కీరా దోసకాయ తినండి. సో డయాబెటీస్ వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవాలి. లైక్ ఫ్రూట్స్ అంటే సలాడ్స్ ఎక్కువ తీసుకోవాలి. అందుకని ఈ మధ్య మీరు అబ్జర్వ్ చేస్తున్నారు లేదా, పెళ్ళిళ్ళు వాటిల్లో చక్కగా సలాడ్స్ పెడుతున్నారు ఎక్కువ. సో ఎందుకు అంటే స్వీట్స్ తగ్గించారు. అందరికి అర్థమైపోయింది స్వీట్స్ తింటే ఇంకా రోగాలు పెరిగిపోతున్నాయని. 100 రకాల ఐటమ్స్ పెట్టినా దాంట్లో ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా భోజనం చేయలేని దుస్థితికి వచ్చేసాం మనం అందరం కూడా. సో దయచేసి మన ఆహారపు అలవాట్లు మార్చుకుందాం, సో కంట్రోల్లోకి తెచ్చుకుందాం. సో అలాగే ఎనీవన్ మీరు మాట్లాడొచ్చు, మనకి 2 minutes టైం ఉంది. సీతామహాలక్ష్మి గారు మాట్లాడమ్మా. హలో సార్, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. సార్, చాలా బాగా చెప్పారు సార్. అసలు షుగర్ అనేది ఎలా వస్తుందో నాకు ఐడియా లేదు సార్. మీ ప్రెజెంటేషన్ వల్ల మీరు చెప్పే విధానం బాగుంది సార్. నిజంగా ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ ప్రొడ్యూస్ ఆగిపోతే షుగర్ వస్తుందని చెప్పారు కదా సార్. నిజంగా ఇప్పుడు టైప్ 1 టైప్ 2 అని చెప్పారు కదా సార్ మీరు. టైప్ 1 మరి జెనెటికల్ గా వస్తుంది, టైప్ 2 మన పర్సనల్ గా వస్తుంది అన్నారు కదా సార్. మరి టైప్ 1 తగ్గించుకోవచ్చా సార్? ఇందాక ఆయన చెప్పిన వీడియోలో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారా? ఇందాక నేను ఒక వీడియో ప్లే చేశా, దాంట్లో టైప్ 1 అంటే వంశపారంపరంగా వచ్చేవి కూడా కంట్రోల్ చేసేసేయచ్చు. ఏది, మీ ఫుడ్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారిపోతే. ఓకే సార్. మీ ఫుడ్ లైఫ్ స్టైల్ పూర్తిగా మారాలి అంటే నేను అన్నం తింటాను అంటే మారదు. గుర్తుపెట్టుకోండి, మీరు తినే పద్ధతులు మార్చుకొని చక్కగా మీ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే మీరు ఒక 2-3 నెలలు తర్వాత మీరు చెక్ చేసుకోవచ్చు. ఈవెన్ మీరు ఆ ఫుడ్ లైఫ్ స్టైల్ వాడుతూ మన ప్రొడక్ట్స్ వాడితే ఇంకా తొందరగా రిజల్ట్ వస్తుంది మేడం. ఓకే సార్. సార్ అంటే ఇప్పుడు మనము టైప్ 1 వాళ్ళకు కూడా సజెస్ట్ చేయొచ్చు? 100% సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ రోజంతా ఏస్గా స్పెషలిస్ట్ ఏంటంటే సెల్యులర్ లెవెల్లో పనిచేస్తుంది కాబట్టి యూ కెన్ గివ్, చక్కగా ఇవ్వచ్చు. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే మేడం, మాట్లాడండి సీతామహాలక్ష్మి మేడం. సార్, మీరు ఇప్పుడు వీడియో చూసాను సార్. నేను కూడా మీరు ఫస్ట్ నుంచి చెప్పింది కూడా చూసాను. నేను ఇవాళ కొంచెం చాలా తెలుసుకున్నాను. అంటే ఇందాక మీరు అన్నారు కదా ఎక్సర్సైజ్ చేయమని, అదైతే షుగర్ నాకు కాదు సార్, మా ఫాదర్ కి. అదే మేడం, అదే నేను అనేది ఏంటంటే ఇంకా ఆయన ఓల్డ్ ఏజ్ అయిపోయింది కాబట్టి ఆయన ఎక్సర్సైజ్ చేయలేరు జనరల్ గా. అవును సార్, ఆయనకి హార్ట్ ప్రాబ్లం కూడా ఉంది. ఎస్, 10 years నుంచి వాటికి షుగర్ కి కలిపి మందులు మెడిసిన్స్ వాడుతూ ఉంటున్నాం అనమాట. ఇప్పుడు మీరు ఇందాక చూపించిన వీడియోలో అన్ని ప్రతి అవి వాడినన్ని రోజులు బాగానే ఉంటుంది సార్, కంట్రోల్లో ఉంటారు. మళ్ళీ ఇప్పుడు బడ్జెట్ పెట్టాలంటే పెట్టలేని పరిస్థితి ఉంటది. అవును మేడం. ఆ టైం ఏంటంటే కొన్ని మానేసుకుంటూ వస్తాం. ఆ మానేసినప్పుడు మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది సార్. దానికి మన ప్రోడక్ట్ లో నేను జాయిన్ అయిన తర్వాత నేనైతే హర్బనిజం వాడుకున్నాను.
మా ఓకే నాన్నగారికి శంకర్ సార్ని కలిసి శంకర్ సార్తో మాట్లాడి ఇలా ఉంది సార్ మా ఫాదర్కి ప్రాబ్లం అని అంటే ఆయన రోసంటాను ఏస్ కార్డు ఇమ్మన్నారు. అయితే నేను రోసంటా కూడా ఇవ్వలేదు, ఏస్ కార్డు ఒకటే ఇచ్చాను సార్. నా బడ్జెట్ సరిపోక ఆ ఏస్ కార్డు వాడిన తర్వాత ఆయన ఇన్సులిన్ టాబ్లెట్ 2 వాడేవారు, పొద్దున్న సాయంత్రము 3 పూట్ల టాబ్లెట్స్ వాడేవారు సార్. ఓకే అయితే మన ప్రోడక్ట్ కూడా వాడుకుంటూ ఒక వారం రోజులకి హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకున్నారు. ఓకే ఆయనకి ఎప్పుడు నాకు తెలిసినంత మటుకు కూడా ఎప్పుడు 400 అలా ఉండేది. అలాంటిది కొంచెం కంట్రోల్ అయ్యి 250కి తగ్గదు సార్ ఎన్ని టాబ్లెట్స్ వాడినా. ఎస్ మన ప్రోడక్ట్ వాడిన తర్వాత 89కి వచ్చింది సార్ వారం సూపర్ రోజులకి. సూపర్, అందరు కూడా బిగ్ క్లాప్స్ ఇవ్వచ్చు. ఎస్ ఈ హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారు ఒక 3 days మీరు స్వీట్లు తినండి, టాబ్లెట్స్ మానేయండి, ఇన్సులిన్స్ మానేయండి అని చెప్పారు. సూపర్ సూపర్ మేడం. ఎస్ వండర్ఫుల్ టెస్ట్. వచ్చి ఇంటికి వచ్చి ఇలా అని చెప్పారు నాకు. కానీ Yes. మా నాన్నగారికి నా మీద ఇప్పుడు కూడా నమ్మకం లేదు సార్. ఇంకా మన ప్రోడక్ట్ అది ఒక్కటి వాడగానే నాకు తగ్గిపోయిందా అని కూడా అన్నారు. ఎస్ ఎస్ మళ్ళీ ఆ ఇన్సులిన్ ఏమి చేసుకోకుండా ఒక వారం రోజులు ఓన్లీ మన ప్రోడక్ట్ ఏసుగడ్డ ఒకటే వాడి మళ్ళీ వెళ్ళి టెస్ట్ చేయించుకున్నారు. ఏ ప్రోడక్ట్ వాడలేదు సార్. అంటే ఒక్కసారి తగ్గిపోకూడదు కదా సార్, అది కూడా షుగర్ కూడా. కానీ 200 వచ్చింది. 200 వచ్చింది సార్. ఇప్పుడు ఆ 200 వచ్చిన దగ్గర నుంచి మళ్ళీ డాక్టర్ గారి సజెషన్ మేరకు ఆయన ఏం చెప్పారంటే పొద్దున పూట టాబ్లెట్ వాడి ఒక పూట ఇన్సులిన్ చేసుకుని ఉండమని చెప్పారు. ఇప్పుడు అదే చేస్తున్నారు సార్. మళ్ళీ ఒక 4-5 రోజుల్లో టెస్ట్ కి వెళ్తారు ఆయన. వెళ్ళొచ్చిన తర్వాత నేను కంపల్సరీ అప్పుడే ఇవ్వాలనుకున్నాను ఈ రిజల్ట్ మొత్తం. కానీ ఈ రోజు మీరు చెప్పారు కాబట్టి నేను చెప్పేశాను. థ్యాంక్ యూ మేడం. సీతాలక్ష్మి మేడం, వండర్ఫుల్ టెస్ట్ మనీ. ఎందుకంటే నేను ఇప్పుడు చెప్పిన విషయాలు అన్ని కూడా జనాలకి తెలియాలి. అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇది ఎలా తగ్గించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. బట్ వాళ్ళు వాడే క్రమంలో కొంతమంది పెట్టే వాళ్ళు ఉంటారు, కొంతమంది పెట్టని వాళ్ళు ఉంటారు. అంటే డబ్బులు మీరు అన్నట్టే అన్ని సక్రమంగా వాడితే చాలా హ్యాపీ. బట్ అది వాడే క్రమంలో ఒక వ్యక్తి చేస్తుంది, కొన్ని రోజులకి చేసే వాళ్ళకి కూడా చిరాకు వస్తూ ఉంటది. బట్ మనం సజెస్ట్ చేసేది ఏంటంటే ఒకవేళ అది చేసుకుంటే హ్యాపీ, దాంతో పాటు ఏస్ గార్డ్ వాడితే ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అనేది మీరు పటాపంచలు చేసి చెప్పాలంటే. సో రియలీ థ్యాంక్ యూ వెరీ మచ్ సీతా మహాలక్ష్మి మేడం. ఎందుకంటే డైనస్ గ్లోబల్ లో డబ్బులు తర్వాత, డబ్బులు సంపాదించడం అనేది సెకండరీ. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే డైనస్ లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ వాడండి. సో వాడండి ముందు, అంతే ఎవరేం చెప్పినా సరే. సో వండర్ఫుల్ టెస్ట్ మనీ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ సీతా మహాలక్ష్మి మేడం. సో మీరు రాబోయే రోజుల్లో ఆఫ్లైన్ సెషన్ లో కూడా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం, రియలీ వండర్ఫుల్ టెస్ట్ మనీ. సో చూసారు కదా, జనరల్ గా నేను ఈ రోజు సెషన్ లో కొన్ని విషయాలు చెప్పాను. అదేంటి, మీ ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోండి అని. మీరు ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకున్నా కొన్ని కంట్రోల్ అవుతాయి, కొన్ని కంట్రోల్ అవ్వవు. కానీ మన ప్రోడక్ట్ ఏస్ గార్డ్ కనుక మీరు వాడితే డయాబెటీస్ అనేది వండర్ఫుల్ రికవరీ అనేది మీరు చూడొచ్చు. ఈవెన్ దిస్ ద బెస్ట్ టెస్ట్ మనీ. లాస్ట్ అండ్ ఫైనల్ 2 minutes టు ఎండ్ దిస్ ప్రోగ్రామ్. ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. సో ప్లీజ్ జగదీష్ గారు, మీ మాట వినపట్ల. మరి జగదీష్ గారు మీకు సిగ్నల్ లేదు. సో ప్లీజ్ ఇంకా ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడచ్చు. దివ్య మేడం మాట్లాడచ్చు. యా సార్, వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నిజంగా ఇలాంటి సెషన్స్ వల్ల చాలా అవేర్నెస్ వస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. మీరు టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ గురించి కానీ చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలని కూడా మీరు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నిజంగా అవి ఇంప్లిమెంట్ చేయటం కొన్ని విధాలుగా కష్టమే. ఎందుకంటే మన లైఫ్ స్టైల్ కావచ్చు, జాబ్ పర్పస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఎక్కువ ఇంప్లిమెంట్ చేయగలిగినంత కరెక్షన్ చేసుకుంటూ మన న్యూట్రిషన్ కనుక తీసుకుంటే డెఫినెట్ గా 100% రిజల్ట్ వస్తుంది సార్. అదైతే కన్ఫామ్. సో ఇలా మనము ఇంకా అదర్ డిసీజెస్ గురించి కూడా అవేర్నెస్ ఇవ్వగలిగితే
మన న్యూట్రిషన్ తీసుకుంటూ అలా కొన్ని చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే 100% రిజల్ట్ వస్తుంది సార్. ఎవరికి కూడా స్ట్రక్ అయ్యే సమస్య ఉండదు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్ మేడం, రియలీ వండర్ఫుల్. ఎందుకంటే మన ఫుడ్స్ ఏం తీసుకోవాలో ఈరోజు చక్కగా మాట్లాడుకున్నాం. అది తీసుకుంటూ డయాబెటీస్ ఉన్న వాళ్ళందరూ కూడా ఏస్ గార్డ్ వాడండి. సో రాబోయే రోజుల్లో ఆరోగ్యం అంటే ఏది ముఖ్యం కాదండి నా దృష్టిలో. డబ్బులు ఈరోజు కాకపోతే రేపు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే ఒక ఫ్యామిలీ రోడ్డు మీద పడిపోద్ది, గుర్తుపెట్టుకోండి. సో ఖచ్చితంగా మీ అందరూ కూడా చక్కగా డయాబెటీస్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఏస్ గార్డ్ ఇవ్వండి. అంతే, వాళ్ళు విన్నా వినకపోయినా ఒక బాక్స్ ఇచ్చి చూడండి, వాళ్ళే చెప్తారు. వాళ్ళ బాడీలో ఇమ్యూనిటీ పెరిగిద్ది, చక్కగా వాళ్ళ ఫ్రీ అవుతారు, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతుంది, నీరసం తగ్గిద్ది. అసలు ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా? ఈ రోజు నేను ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్, పాపం మన వాళ్ళు అందరూ కూడా మలేషియా వెళ్ళారు కాబట్టి సో చాలా మంది అటెండ్ అవ్వలేకపోయారు, ఒక 20 మంది దాకా. లేకపోతే ఇంకా చాలా బాగుండేది సెషన్. బట్ నేను ఈ రోజు ఈ సెషన్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, మన వాళ్ళందరూ మలేషియాలో ఉన్న లీడర్స్ మనకు ఒక మంచి సబ్జెక్ట్ అందించాలని నేను కోరుకున్నాను. ఈవెన్ రేపు రాబోయే రోజుల్లో కూడా ఇంకొక 4-5 రోజులు మంచి మంచి టాపిక్స్ తో రాబోతున్నాం. సో గుర్తుపెట్టుకోండి, థైరాయిడ్ అంటే ఏంటి, క్యాన్సర్ అంటే ఏంటి, హార్ట్ ప్రాబ్లం అంటే ఏంటి, ఇవన్నీ మీరు తెలుసుకుంటే చక్కగా ఒక కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు హ్యాపీగా మాట్లాడచ్చు ప్రతి దాని గురించి. ఎస్ జగదీష్ సార్, మీరు మాట్లాడచ్చు. సో లాస్ట్ అండ్ ఫైనల్ జగదీష్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. సో టైం అయిపోయింది. సో టైం పంచువాలిటీ కూడా మనం మెయింటైన్ చేయాలి. సో సారీ, మనం ఒకేసారి సబ్జెక్ట్ నేర్చుకోవడానికి కూడా ఉండదు. ఎందుకంటే ఆఫ్లైన్ లో అయితే 2-3 గంటలు చక్కగా సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇది హలో జగదీష్ గారు మాట్లాడండి. హలో హ్యాపీ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. చాలా ఈ రోజు సిచ్యువేషన్ చాలా బాగా చెప్పారు సార్. టైప్ 1 టైప్ 2 డయాబెటీస్ బాగా వివరించి చెప్పారు, డయట్స్ చెప్పారు, చాలా బాగా అర్థమైంది సార్. తెలుగుగా ప్రతి ఒక్క జబ్బుకు సంబంధించి ఒక్కొక్క స్పెషల్ వీడియోస్ ఉంటే చాలా మంచిది సార్. మనం ప్రజల దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి కూడా మంచి అనుకూలంగా ఉంటుంది. సరే, ఈ వీడియో కూడా గ్రూప్ లో పెడితే మంచి బాగుంటుందని ఆశిస్తున్నాను సార్. తప్పకుండా. సార్ నేను ముంబైలో ఉంటాను. లోకల్ ట్రైన్ లో జర్నీ చేస్తూ వస్తాను. సిగ్నల్స్ కూడా కరెక్ట్ ఉండదు. అవును సార్. సాయంత్రం స్టేషన్ కి మాత్రం నాకు అవకాశం ఉండట్లేదు సార్. మీటింగ్ హాజరవుతున్నది కానీ సిగ్నల్ ఉండట్లేదు సార్. ఉదయం అయితే కంపల్సరీ అటెండ్ అవుతున్నా. మీరు సార్ ఇచ్చిన సబ్జెక్ట్ చాలా బాగుంది సార్. వీడియో కూడా బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. మంచి మంచి విషయాలు నేర్చుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్. సో రోజు మోటివేషనే కాదు, అప్పుడప్పుడు ఇలాంటి హెల్త్ సబ్జెక్ట్స్ కూడా నేర్చుకుంటే రాబోయే రోజుల్లో మీ అందరూ కూడా డాక్టర్లు అయిపోతారు. గుర్తుపెట్టుకోండి, డాక్టర్లు అయిపోతారు. అంటే ఏ వ్యాధికి ఏమి ఇవ్వచ్చు, ఏమి ఇవ్వకూడదు, ఇవన్నీ మీకు తెలిసిపోతాయి. మీకు తెలిసిపోయిందంటే బిజినెస్ మీ చేతిలోకి వచ్చేస్తుంది. ఈవెన్ మనం ఒకటే గుర్తుపెట్టుకోండి, మన పైన లీడర్స్ ఉన్నా లేకపోయినా, అంటే ఈ రోజున వాళ్ళు మన దగ్గర లేరు, లైక్ అంటే వేరే కంట్రీకి వెళ్ళారు. ఈరోజు సొసైటీలో మనం వెళ్ళి మాట్లాడాలంటే చాలా మందికి భయం. అమ్మో అతనేమంటాడు, ఇతనేమంటాడు, ఏమి అండవు. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని అందరిని ఎడ్యుకేట్ చేయడానికి డైనస్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. డైనస్ ఇండియా ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. దీంట్లో ప్రతి ఒక్క వ్యాధి గురించి, ప్రతి ఒక్క సబ్జెక్ట్ గురించి మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాము. సో దీనికోసం ఛాయాశక్తిలా ప్రయత్నిస్తున్నాం. సో మాకు మీ సపోర్ట్ కావాలి. మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఈచ్ వన్ టీచ్ టు. మీరు ఒకళ్ళు వస్తూ మీతో పాటు ఒక 2 వ్యక్తుల్ని ఈ మీటింగ్ కి తీసుకురండి. సో అదే మేము కోరుకుంటున్నాం. సో అలాగే మనకి లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక వర్డ్ చెప్పి ఈరోజు ప్రోగ్రామ్ క్లోజ్ చేయబోతున్నా. సో మనకి ఒక కాంటెస్ట్ ఉంది, సో లోకల్ కాంటెస్ట్. సో ఖచ్చితంగా దాంట్లో అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. సో లెఫ్ట్ ఒక ప్లాటినం, రైట్ ఒక ప్లాటినం, మీరు ప్లాటినం అయి ఉండాలి. సో దీనికి లోకల్ గా మనకి వండర్లా ట్రిప్ అనేది ఉంది. సో మన అందరం కూడా అక్కడ కలుద్దాం. ఎర్లీ మార్నింగ్ ట్రైనింగ్స్ లో ఉన్న వాళ్ళందరూ కూడా నాకు తెలిసి అక్కడ కలుద్దాం. ఒక ఫుల్ డే చక్కగా అక్కడ మోటివేషన్ ఉండదు, ఓన్లీ ఎంజాయ్మెంట్ అంతే. హైదరాబాద్ లో వండర్లాలో ప్రోగ్రామ్ జరగబోతుంది. 1 డే ఫుల్ డే ఎంజాయ్మెంట్. సో దీనికి కాంటెస్ట్ అందరూ కూడా ఎలిజిబుల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ డే. ఈరోజు ఈ కొంచెం సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్టు. ఆఫ్లైన్ లో అయితే చక్కగా నేను కానీ, మన మనోహర్ సార్ కానీ, మన వెంకట్ సార్ కానీ చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద సబ్జెక్టులు ఉన్నవాళ్ళు. సో చక్కగా మాట్లాడుకుందాం ఇలాంటి విషయాలన్నీ కూడా. సో లెట్ us జాయిన్ టుగెదర్, వర్క్
టుగెదర్ ఇన్ డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. ప్రతి ఒక్కరు కూడా మైక్స్ ఆన్ చేసుకోండి. సో టైం అయిపోయింది. సో సారీ, చాలా మంది మాట్లాడాలనుకుంటున్నారు. సో డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. డైనస్ గ్లోబల్ Dynasty డీల్ విత్ Global, we కాన్ఫిడెన్స్. deal with confidence. డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. డైనస్ గ్లోబల్ డీల్ విత్ కాన్ఫిడెన్స్. Dynasty Global deal with confidence. Dynasty Global, we deal with confidence. డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. ఎస్, ఈ వీడియోలన్నీ కూడా మీకు గ్రూప్ లో పోస్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. డైనస్ గ్లోబల్ వి డీల్ విత్ కాన్ఫిడెన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.